సంవత్సరాలు తండ్రులు తాతలు పొలంలో వ్యవసాయం చేస్తే వీళ్ళ వ్యాపారాల్లో చాలా సంవత్సరాలు కష్టపడి ఆ స్థితికి ఎదిగారండి. 10 ఏళ్లుగా పరిస్థితి పూర్తిగా మారిపోయిందండి. ఇది ఆర్థిక సంస్కరణలు ఉన్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధోరణి. అయితే ఆంధ్రప్రదేశ్లో దానికి 10 ఇంతలు అయిపోయిందండి. ఎట్లాగంటే పని చేయక్కర్లేదు, పలుగు పారం ముట్టుకోక్కర్లేదు, కాంట్రాక్టర్ అయినా కానీ అధికారంలో ఉన్న వాళ్ళకి దగ్గరగా ఉంటే చాలు, నాకు కాంట్రాక్ట్ వచ్చేస్తుంది, నేను 4 సబ్ కాంట్రాక్టర్లకి నేను ఇచ్చేస్తాను, నాకు అసలు వర్క్ సైట్ కూడా నాకు తెలియదు, డబ్బులు నాకు వచ్చి పడిపోతున్నాయి. ఇట్లాగా దీన్ని మనము శీఘ్ర సంపన్నులు అని అందామండి. క్విక్గా డబ్బులు వచ్చేసింది. అంటే ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా ఒక రికార్డు మండపేటలో నెలకొంది. దాదాపు 7,000 నుంచి 12,000కి ఓటుని కొనుక్కున్నారన్న టాక్ వినిపించింది. అంతేనండి, మరి డబ్బులు అలాగ వచ్చాయి. దేశంలో ఎక్కడా లేదు. కనీసం 5,000 మ్యాక్సిమం ఉన్న ప్రాంతాలు కొన్ని ఉండేవి. అవును, సినిమాలో కూడా ఇటీవల వాడారు. అలాంటి బిజినెస్ మ్యాన్ సినిమాలో 5,000 కూడా కొన్ని సెంటర్లో కొనుక్కుని మనం పోటీ చేయాల్సి ఉంటుందని హీరో మహేష్ బాబు చేత పూరి జగన్నాథ్ అనిపిస్తాడు. అలాంటి పరిస్థితి ఉండి దాన్ని కూడా అధిగమించి మండపేట రికార్డు నెలకొల్పింది. అవునండి, ఇది ఎక్కడికి పోతున్నాం? అదేనండి. ఇంకిప్పుడు అసలు సామాన్య మానవుడు అన్న వాళ్ళు దానికేసి చూసే పరిస్థితి కూడా ఉండదండి. అదే రాబోయే ప్రమాదం అండి. ఇక్కడ ఎందుకు వచ్చిందంటే గెలుపు గుర్రాలు, ప్రజాసేవకులు అన్న ప్లేసులో గెలుపు గుర్రాలు అన్న మాట. ఈ పాపం అన్ని పార్టీలది. ఇప్పుడు అధికారంలో లేని వాళ్ళు అధికారంలోకి రావడం కోసం అక్కడ ఈ పరిస్థితిని తట్టుకోవడానికి, ఈ సంపన్నులను తట్టుకోవడానికి ఇట్లాగ డబ్బులు అంటే కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు అలాగ ఖర్చు పెట్టేయగలిగిన వాళ్ళు గత 10 ఏళ్లలో రాష్ట్రంలో జరిగిన కార్యక్రమాల నుంచి దాన్ని మొబలైజేషన్ అడ్వాన్స్ అనివ్వండి, పని అవ్వకుండా చేసేసుకున్న డబ్బులుగా కానివ్వండి, వచ్చిన డబ్బు దాదాపు 4-5 లక్షల కోట్ల రూపాయలు ఉన్నదండి ఒక 1800 మంది చేతుల్లో. వాళ్లే చేయగలరు ఇప్పుడు. అంటే ఆశ్చర్యం లేదు. వచ్చేసారి ఇక్కడ మనం కూర్చుంటే మనం ఏమి మాట్లాడాలి అన్నది కూడా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. ఆశ్చర్యం లేదండి. అది అంత ప్రమాదకరమైనది. దీని నుంచి వాళ్ళని తట్టుకోవడానికి ప్రతిపక్ష వాళ్ళు గెలుపు గుర్రాలు అన్నారు. వాళ్ళంత కాకపోతే వీళ్ళెంతో కొంత తీయవలసి వచ్చింది. మనం ఇవాళ రాజమండ్రిలోనే చూసాము. అన్ని పార్టీలు వాళ్ళు ఖర్చు పెట్టారు. ధనస్వామ్యం అంటే ఒక్క పార్టీతోటి అవ్వలేదు. ఒకళ్ళు 1000 రూపాయలు ఇస్తే ఇంకొకళ్ళు 500-600 ఇవ్వక తప్పనిసరి. వాటికి ఖచ్చితంగా ₹1 కోటి అన్ని పార్టీలు స్వతంత్రులతో సహా ఖర్చు పెట్టే వాతావరణం రాజమండ్రిలో కనిపిస్తుంది. అవునండి, అంతా ఖర్చు అయిపోయింది. అయితే ఏంటంటే ఎదటి వాళ్ళు ఖర్చు పెడుతున్నారు, మనము వెనకబడిపోతాము అన్న దీనివల్లేనండి, ఆ భయంతో తప్ప ఇంకొకటి. అంటే ఇది ఒక ఫ్యాక్టర్ అండి. రెండో వైపు ఏంటంటే ఒకటి ఈ ఎన్నికలకి పోటీ చేసేవాళ్ళు, ఎన్నికల ప్రాతినిధ్యం వహించదలుచుకున్న వాళ్ళు ముందు నుంచి ప్రిపేర్ అయిపోతున్నారండి. వాళ్ళు లోపల ప్రిపేర్ అవుతున్నారు. అయితే ప్రజల నుంచి బయట నుంచి ఒత్తిడి లేదు ప్రశాంతంగా. ఎందుకంటే ఎలక్షన్స్ జరగాలి. రాజ్యాంగ 74-75 సవరణల ప్రకారం ఎలక్షన్ జరిగితే రాలేదు. లోపల ఉన్న వాళ్ళకి తెలుసు ఎప్పుడు ఏ రిజర్వేషన్లు ఎలాగొస్తాయో తెలియదు. రిజర్వేషన్ లేకపోతే నేను చేస్తాను, వస్తే నువ్వు చేయి, కుటుంబంలో సర్దుబాట్లు అయిపోయాయండి. ఇది కొత్తది కాదు. దీనికి వాళ్ళ బడ్జెట్లు కూడా వేసుకున్నారు. అయితే ఏంటంటే కోర్టు జోక్యంతో ప్రభుత్వము ఈ ఉద్యమాలు దీనితోటి ఇది అసలు నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో కోర్టే ఇంపోజ్ చేసింది. ఇక తప్పనిసరి అయిపోయింది. సో నవీన్ గారు, మీ అబ్జర్వేషన్ లో 50 డివిజన్లో ఎన్ని వార్డులు టీడీపీకి వచ్చే అవకాశం ఉంది, వైసీపీకి ఎన్ని వచ్చే అవకాశం ఉంది, స్వతంత్రులు ఎంతమంది వచ్చే అవకాశం ఉంది, బీజేపీకి ఎడ్జి ఉంది అంటున్నారు కొన్ని చోట్ల, ఎన్ని వచ్చే అవకాశం? తెలుగుదేశం పార్టీకి 28 సీట్లు ఖచ్చితంగా వస్తాయండి నా లెక్క ప్రకారం. ఒక 11 స్థానాలు జగన్ గారి పార్టీకి వస్తాయండి. ఇక మిగిలినవి ఇండిపెండెంట్లు కానీ ఇట్లాగా ఇది ఉంటుందండి. అంటే ఖచ్చితంగా రాజమండ్రి మేయర్ అవ్వబోతున్నది మాత్రం తెలుగుదేశం పార్టీ. మీ దగ్గర కృష్ణకుమార్ గారు, మీరు చెప్పండి, మీ అబ్జర్వేషన్లో ఎట్లా జరిగింది ఎన్నికలు? ఇలాంటి ఎన్నికల్ని గతంలో ఎప్పుడైనా చూసారా? రాను ఎన్నికలు జరుగుతున్న వాతావరణం చాలా దారుణమైన పరిస్థితికి వెళ్తున్న పరిస్థితి. ప్రతిసారి ఎన్నికలు జరిగినప్పుడల్లా ఇంతకుముందు ఎప్పుడు ఇలా జరగలేదు, ఈసారి ఎంత దారుణంగా జరుగుతున్నాయి అనుకోవడం మనకు అలవాటు అయిపోయింది. కానీ ప్రతిసారి ఇలాగే జరుగుతాయి. ఎన్నికలు అంటేనే ఇలాగే జరుగుతాయన్న వరవడికి మనం అలవాటు పడిపోయాం. మన చేత ఏంటంటే ఇందులో అన్నీ ఒకటాల నుంచి వచ్చిన మొక్కలే కాబట్టి పలానావాడు పంచాడు పలానావాడు పంచలేదు అన్న దానికి ఏం లేదు. ఎవరు ఎంత ఎక్కువ పంచారు అన్నదే తప్ప ఇక్కడ పలానావాడు పంచాడు పలానావాడు పంచలేదు అన్న ప్రసక్తి ఏమీ లేకుండా వారన్నట్టుగా అన్ని చోట్ల అదే
నేను ఇంకోటి కూడా పెద్ద విచిత్రమైన విషయం ఏంటంటే పోనీ రాజకీయాలు అలవాటు ఉండి ఇవన్నీ చేసినవాడు కాకుండా ఇప్పుడు అసలు రాజకీయం అంటే ఎరగకుండా ఏమీ ఎరగకుండా ఎరగనాడు ఎలక్షన్ స్తంభం ఇచ్చాడని ఒక సామెతలాగా రాజకీయంలో అనుకోకుండా ఏదో ఇప్పుడు మన భూషణ్ బాబు చెప్పినట్టు అడావుడిగా వచ్చిన ఎన్నికల్లో నువ్వే క్యాండిడేట్ అంటే కావచ్చు అనుకుని తయారైన ఒక వ్యక్తి పావలా ఖర్చు పెట్టిన వాడు కూడా ఎప్పుడైనా నేను ఇప్పుడు మెయిన్ రోడ్లో ఆయనకి అసలు రాజకీయమే తెలియదు ఎవరికైనా ఓటికి 2000 ఇచ్చుకున్నాడు. ఎలా అయిపోయిందిరా అంటే ఇంకా రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి పైసా ఖర్చు పెట్టిన వాడికి కూడా ఖర్చు పెట్టకపోతే మనం ఎక్కడేమో అది ఒక ఏదో నిజంగా వాడి వచ్చి ఇక్కడ ఏం సాధిస్తాడు ఒక కార్పొరేషన్లో కార్పొరేటర్కు ఉన్న వెసులుబాట్లు ఏమిటి అధికారాలు ఏమిటి లేకపోతే ఒక మేయర్ ఇన్ కౌన్సిల్ తోటి ఉండే అధికారాలు ఏమిటి మేయర్ ఇన్ కౌన్సిల్ లేకుండా ప్రస్తుతం ఉన్న చట్ట ప్రకారం ఉన్న అధికారాలు ఏంటి ఎవరికి ఏం తెలియట్లేదు ఏం పట్టించుకోవట్లేదు ఊరికే ఎలక్షన్స్ వచ్చే నెగ్గేయాలి ఖర్చు పెట్టేయాలి అంతే. ఇది ఖర్చు పోని సార్థకమా అన్నది కూడా ఎవరు ఆలోచించట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఆయన చేత ఏంటంటే ఈ ఎన్నికలు ఎలా జరిగాయి అంటే నా ఉద్దేశంలో ఎప్పుడు ఎన్నికలు ఎలా జరుగుతాయి ఈసారి అలాగే జరిగాయి. ఎప్పుడు ఎలా డబ్బులు పంచిపెడతారో అలాగే పంచిపెట్టారు. ఎప్పుడు ఎలాగ నెల రోజుల ముందు నుంచో 3 వారాల ముందు నుంచో అన్ని ఊరి నిండా చెక్ పోస్టులు పెట్టేసి ఎక్కడికెక్కడ పట్టేసుకున్నాం ఇవాళ 3 కోట్లు పట్టేసుకున్నాం 6 కోట్లు పట్టేసుకున్నాం అని మొన్న సాయంత్రం వరకు చెప్తారు. ఎలక్షన్ 2 రోజుల ముందు ఒక్కడు ఎవడు మన ఆపడు ప్రతి చోట హాయిగా డబ్బులు యథేచ్ఛగా పనిచేసుకోవచ్చు. కాకపోతే నాకు కొంతలో కొంత మార్పు ఏం కనిపించిందంటే ఇదివరకు కూడా బాహాటంగా తాగేసిన వాళ్ళు మాత్రం నాకు రోడ్డు మీద కనబడలేదు. అది ఒకటే నాకు కనిపించిన ఒక మంచి మార్పు. బహుశా తాగేసిన వాళ్ళు లోపల ఎక్కడైనా కూర్చోబెట్టారేమో నాకు తెలియదు కానీ ఇదివరకు కూడా రోడ్ల మీద తాగేసి వీరంగాలు వేసిన వాళ్ళు పెద్దగా కనిపించలేదు. సో అది ఇది ఒకటి కొంచెం ఆలోచించేది కొంచెం బాగుంది ఏదో ఇదేదో అనిపించుకుని. మీ దృష్టిలో అంటే 50 డివిజన్లో ఎన్ని టీడీపీకి ఉంటాయి ఎన్ని వైసీపీకి? నేను పలానా టీడీపీకే పూర్తి ఎడ్జ్ ఉంది. ఇవాళ మనం ఇక్కడ కూర్చుని ఈ రిజల్ట్స్ ప్రకటించే విధానం కాదు కాబట్టి టీడీపీకి ఎడ్జ్ కనబడుతోంది అందులో డౌట్ ఏం లేదు. దాదాపు 70% పోలింగ్ జరిగినట్లు సమాచారం. ఉన్న వీటిలో నేను జిల్లా అంతా పరిశీలిస్తే నాకు అనిపించిన విషయం ఏంటంటే జిల్లాలో పూర్తి అర్బన్ ఓరియంటెడ్ అని ఉన్న చోట్ల ఖచ్చితంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ కనిపిస్తుంది. ఇవాళ మొత్తం జిల్లాలో కాకినాడ జరగలేదు కాబట్టి 11 చోట్ల ఎన్నికలు జరిగాయి. ఇవాళ ఈ 11 చోట్ల ఎన్నికలు జరిగితే ఇందులో పూర్తి అర్బన్ ఓరియంటెడ్ అనుకున్న వాటిలో రాజమండ్రి మెయిన్. రాజమండ్రిలో తీసుకుంటే రాజమండ్రి పూర్తిగా తెలుగుదేశం పార్టీకి పూర్తి విజయావకాశాలతో ఇవాళ తెలుగుదేశం పార్టీ ఉంది. అమలాపురం అదే పరిస్థితుల్లో ఉంది. ముమ్మిడివరం అదే పరిస్థితుల్లో ఉంది. నెక్స్ట్ మండపేట అదే పరిస్థితుల్లో ఉంది. పిఠాపురం కూడా తెలుగుదేశానికి పూర్తి ఎడ్జ్ ఉంది. రామచంద్రపురంలో కూడా అలాగే జరిగి తెలుగుదేశం అక్కడ ఏంటంటే తెలుగుదేశం వైకాపాకి సంబంధించిన ప్రధాన నాయకుడు ఉన్న ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం కాబట్టి అక్కడ కూడా కీన్ ఫైట్ ఉంది తప్ప ఎడ్జి రామచంద్రపురంలో కూడా తెలుగుదేశం వైపే కనిపిస్తుంది. ఇది కాక మిగిలిన 5 వైకాపా కనబడుతుంది. కృష్ణకుమార్ గారు అంటే ఈ ధనం విపరీతంగా డంప్ అయిన నేపథ్యం విజయావకాశాలైన అటు ఇటుగా మారడం కానీ సైడ్ ఫైట్ జరగడం కానీ అని జరిగాయి సార్. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇది ఎవరికి ఏది నిబద్ధత లేనప్పుడు ఎవరు ఏం జరుగుతుందో మనం ఇవాళ ఏం చెప్పేలేం. ధనమే ప్రభావం అని అనుకున్నప్పుడు ఏమండి ధనంతో వచ్చినవాడు ధనంతో ఇది అయినవాడు రేపొద్దున ధనం కోసం అటు ఇటు చూడడానికి నమ్మకం ఏంటి? అంటే చాలా విచ్చలవిడిగా అభ్యర్థులు డబ్బులు ఖర్చు పెట్టారు. ఉదయం నుంచి మేము పరిశీలించిన కొంతమంది అభ్యర్థులతో మాట్లాడినప్పుడు విజయావకాశాలు తమకే ఉన్నట్లు పైకి చెప్తున్నప్పటికీ వాళ్ళ ముఖాల్లో ఎవరిలో కూడా చిరునవ్వులు కానీ లేకపోతే ఇవి కానీ లేవు. టెన్షన్ పడుతున్నారు. ఏ పార్టీకి సంబంధించిన అభ్యర్థి అయినా ఎవరికి గెలుస్తాం 1000 ఖర్చు పెట్టాం 2000 ఖర్చు పెట్టాం ఓటు కన్నా గెలుస్తామన్న ధీమా కనపడలేదు. దీనికి కారణం ఏంటంటే కనీసం ఆ టెన్షన్ అయినా వాడు పడ్డం అనేది మనకి ప్రజలకు ముఖ్యంగా మనకు లాభం. వాడికి ఆ మాత్రం టెన్షన్ కూడా లేకపోతే మనం ఓటేసిన వచ్చేసి లాగి కొట్టేది. అలా కొట్టట్లేదు కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటి వాడు టెన్షన్ పడ్డం అన్నదైనా మనకి చాలా ఆనందం. వాడు కనీసం ఆ టెన్షన్ అయినా మిగిలింది. లేకపోతే అసలు వాడు ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే నేను చూశాను ఇంతకుముందు రాజమండ్రి కార్పొరేషన్ అయిన తర్వాత మొట్టమొదటిసారి ఎన్నికలు జరిగితే ఒక కార్పొరేటర్ గారు అన్న మాట ఏమిటంటే ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయింది. ఆ కార్పొరేటర్ గారు ఏమన్నాడంటే సభలో ఇది ఎక్కడ బయట జరిగిందని చెప్పట్లేదు నేను సభలో ఏం చెప్పాడంటే నా వార్డులోకి నాకు చెప్పకుండా రావడమా అన్నాడు. ఇన్కమ్ ట్యాక్స్ వాడు వీడికి చెప్పొస్తాడా వాడి వార్డులోకి? ఇది నిండు సభలో రాజమహేంద్రవరం చారిత్రక రాజమహేంద్రవరంలో నగరపాలక మండలి తొలి నగరపాలక మండలి సమావేశంలో ఒక కార్పొరేటర్ గారు అన్నమాట నా వార్డులోకి నాకు చెప్పకుండా ఇన్కమ్ ట్యాక్స్ రావడమేటి దీని సంగతి కాల్చండి అన్నాడు. అసలు అది సభలో సబ్జెక్టా ఏమిటిది? ఇలాంటి వాళ్ళందరినీ మనం ఎన్నుకుంటున్న తర్వాత వాళ్ళ గురించి పెద్దగా ఏమిటి పెద్దగా ప్రతాప్ గారు మీరేమంటారు? 50 వార్డుల్లో విశ్లేషణ ఏ విధంగా చేయగలరు?
గెలుపు ఓటముల కన్నా ఇందులో మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇప్పుడు ఇది రాబోయే ఎలక్షన్లకి రిహార్సల్ అని అనుకోవాలి. ఇది రాజమండ్రిలో బిగిన్ అయిందా, లేకపోతే పక్క ఊర్లో బిగిన్ అయిందా, లేకపోతే పేపర్లలో చూసి ఓట్లు కొనుక్కున్నారా, లేకపోతే అమ్మేరా అని అనుకోవడం కన్నా ఇది స్టార్ట్ అయింది ఇంతకుముందు ఎలక్షన్లో ఎప్పుడైనా సరే డబ్బులు పంచడం అన్నది ముందు రోజు రాత్రి చాలా జాగ్రత్తగా ఎవ్వరికి తెలియకుండా వెంకటేశ్వర స్వామి ఫోటో కానీ ఏదైనా పెట్టి దాని మీద పెట్టి ఇచ్చేవాడు. ఇవాళ బాహటంగా 25 ఓట్లు ఉన్నాయి మీరు అంత ఇస్తారు లేకపోతే వాళ్ళు ఇచ్చారు అని స్థాయికి వాళ్ళ ఎలక్షన్ వెళ్ళిపోయింది. అంటే దానికి కూడా నేను ఏదో ఏళకులంగా పొద్దున్న మీరు అన్నట్టుగానే ఒక 2-3 అడిగాను, ఏమయ్యా ఏంటి 500 1000 అంటున్నారు, అప్పుడెప్పుడో మరి 75లో 20 రూపాయలు మీరు భలేవారు సార్, బ్యాంకులో ఏంటి సార్ 20 రూపాయలు ఇప్పుడు ఎంత అవుతుంది చూడండి సార్, 5 సంవత్సరాలకి డబుల్ అయింది, ఇప్పుడు మేము అడిగింది ఎంత సార్, ఆ రోజు 20 రూపాయలు బ్యాంకులో ఎత్తే వాళ్ళు 2000 అయిందండి, మేము అడిగింది ఎంత అంటే 500 కదండి అన్నాడు. ఊరి బాబు ఎంత క్యాలిక్యులేషన్ చేసేసుకుని నువ్వు బ్యాంకులో ఆ రోజు 74లో 75లో ఎలక్షన్కి 20 రూపాయలు ఇచ్చి ఓటుకున్నప్పుడు ఇవాళ 1000 రూపాయలు 500 పెద్ద లెక్కలేదండి, యాజ్ పర్ ది మనం అది పెరుగుతుంది కదండి ధన ప్రభావం అనే పరిస్థితి అయిపోయింది. దీనికన్నా ముఖ్యం ఏంటంటే సీట్ల కన్నా ముఖ్యం ఏంటంటే ఇక్కడ ఆలోచించాల్సింది మార్జిన్ ఆఫ్ ఓట్స్. సీట్లు ఎన్ని వచ్చాయి అన్నది పక్కన పెడితే వైసీపీ ఖచ్చితంగా సైలెంట్ ఓటింగ్ జరిగింది వాళ్ళకి. అందుచేత ఆ సైలెంట్ ఓటింగ్ ఎంత ప్రభావం చూపిస్తుంది అన్నది తెలియదు. ఖచ్చితంగా 100% వైసీపీ సైలెంట్ ఓటింగ్ జరిగింది. వాళ్ళకున్న ఓటు ఖచ్చితంగా వాళ్ళకి పడద్ది. ఇక మిగతా ఓట్లే విడిపోతాయి. అంటే మిగతా క్యాండిడేట్లు తెలుగుదేశానికి వేస్తారా, బీజేపీకి వేస్తారా, ఇండిపెండెంట్కి వేస్తారా అన్నది తేల్చుకున్న రోజు ఎలాగైతే ఒక ఓట్ బ్యాంక్ ఉందో మీరు అన్న విధంగా టీడీపీ కూడా ఎప్పటి నుంచో ఓట్ బ్యాంక్ ఉంటుంది. ఓట్ బ్యాంక్ ఉంది. ఇప్పుడు ఇంతకుముందు ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఇంతకుముందు కాంగ్రెస్ ఉండేది. ఈ కాంగ్రెస్ ఓట్లు ఇవాళ ఎవరికి పడ్డాయి? ఇంతకుముందు కాంగ్రెస్ ఉండేది, తెలుగుదేశం, కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలు ఇవన్నీ కలిపి ఉండేది. ఇవాళ మనం ఆలోచించాల్సింది కాంగ్రెస్ ఓట్లు ఇటు పడ్డాయి, వైసీపీకి పడ్డాయా, తెలుగుదేశానికి పడ్డాయా, లేకపోతే ఇండిపెండెంట్కి పడ్డాయా, బీజేపీకి పడ్డాయా? అది క్యాలిక్యులేషన్ చేయగలిగితే వైసీపీ ఓట్లు కాంగ్రెస్కి వెయ్యమన్నారు అన్న టాక్ కానీ ఖచ్చితంగా జరిగితే మటుకు అది చాలా పెద్ద పాజిటివ్ అవుతుంది. అంటే చాలా వార్డుల్లో అభ్యర్థిని ప్రధానంగా చేసుకుని ఎన్నికలు జరిగాయి. పార్టీలు కాదు, డబ్బు కాదు, అందరి దగ్గర డబ్బులు తీసుకున్నప్పటికీ ఓటర్లు అభ్యర్థి మాకు అనుకూలంగా ఉంటాడా, లేక అందుబాటులో ఉంటాడా అన్న కారణాలను చూసుకుని వేశారు అన్న టాక్ వచ్చింది. మీరేమంటారు? అది కరెక్ట్ 100%. ఇవాళ నవీన్ గారు చెప్పినా, కృష్ణ కుమార్ గారు చెప్పినా, భూషణ్ బాబు గారు చెప్పినా ఒక ఎడ్జ్, టీడీపీకి ఎడ్జ్ ఉన్నది 100% కరెక్ట్. ఇవాళ ఎక్కడికి వెళ్ళినా డైరెక్ట్ గా చాలా మంది ఏంటంటే టీడీపీకి వేసామని చెప్పారు, వైసీపీకి వేస్తున్నారా లేదా అన్నది. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఖచ్చితంగా వైసీపీ ఓట్లు కాంగ్రెస్ ఓట్లు చీల్చింది ఎవరు, ఆ కాంగ్రెస్ ఓట్లు చీల్చింది ఎవరు అన్నది కానీ ఒక అంచనా వచ్చిందంటే ఖచ్చితంగా ఓట్లు చీలిక పక్కన పెడితే ఇటు టీడీపీలో కానీ అటు వైసీపీలో కానీ 50 మంది అభ్యర్థులు, దమ్మున్న అభ్యర్థులు 2 పార్టీలు నిలబెట్టలేదు అన్నది ఒక బహిరంగ రహస్యం. అంటే 50 మంది కరెక్ట్గా లేరన్నది. ఈ నేపథ్యంలో అక్కడ స్వతంత్రులు కూడా కొంతమంది దమ్మున్న క్యాండిడేట్లు ఉన్నారు, రకరకాల ఈక్వేషన్స్ నడిచాయి. చాలా వార్డులు తిరిగినప్పుడు క్యాండిడేట్స్ వైడ్గా చూసుకుని వేసాము అనే మాట వినిపించింది. దీని ప్రభావం ఎంతవరకు ఉండే అవకాశం? మీరు చెప్పింది కరెక్ట్ అండి. కానీ అదే నేను చెప్పేది కూడా ఇప్పుడు అలాగే ఎంతమంది ఓటర్ ఆలోచించి క్యాండిడేట్ బట్టి వేస్తాడు. ఇప్పుడు వేవ్ అన్నది వేరు, క్యాండిడేట్ సెలక్షన్ వేరు. వేవ్ అన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు కృష్ణకుమార్ గారు, నవీన్ గారు ఇందాక ఒక మాట చెప్పారు, అభివృద్ధి ఎవరు చేస్తారు అన్న ఆలోచనలో వెళ్లే లెక్కనైతే ఖచ్చితంగా వేవ్ ఉంది. ఇవాళ మనం ఇక్కడ కూర్చుని 50 ఎపిసోడ్లు మనం చేసాం. మనం చేసినప్పుడు ప్రతి వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా ఏమన్నారు, అభ్యర్థిని చూడండి, నిజాయితీ పరులను చూడండి, వాళ్ళకే ఓటేయండి, వాళ్ళనే గెలిపించుకోండి అని ఎన్నోసార్లు మన సమైక్యాంధ్ర టైంలో మనం చెప్పినప్పుడు ప్రతి వాళ్ళు అన్న మాటలు ఇవి. అంటే నిజాయితీ గలవాడు ఎవరు, నిజాయితీ గల అభ్యర్థి ఎవరు అనంటే పార్టీ బట్టి వేయాలా, క్యాండిడేట్ బట్టి వేయాలా? మీ అంచనాలో ఇప్పుడు 50 వార్డుల్లో ఎన్ని వార్డులు టీడీపీ, ఎన్ని వైసీపీ, ఎన్ని స్వతంత్రులు, ఎన్ని బీజేపీ? అది ఖచ్చితంగా చెప్తున్నాను సార్. నేను అనుకోవడం మటుకు నవీన్ గారు చెప్పిన క్యాలిక్యులేషన్ ఖచ్చితంగా 28, 27, 28 కన్నా మించి తెలుగుదేశం రాదు. ఒకవేళ వచ్చినా ఒక 32, 33 వచ్చినా మెజార్టీ చాలా మటుకు 100, 200, 200, 300 మించి ఎక్కడ కూడా మెజార్టీలు రావు. వన్ వే మటుకు జరగలేదు ఎలక్షన్. ఓకే, మళ్ళీ మీ దగ్గరికి వద్దాం. భూషణ్ బాబు గారు, దాదాపుగా ఇక్కడ టీడీపీ క్యాండిడేట్ అనౌన్స్ చేసినప్పుడు వైసీపీ క్యాండిడేట్ అవుతారనుకున్న రౌత్ సూర్యప్రకాశ్రావు భార్య పక్కకు జరగడం జరిగింది. 40 సీట్లు అనే టాక్ రన్ అయింది.
ఇంత ఇప్పుడు మన ప్రతాప్ గారు చెప్పిన కాల్కులేషన్స్, నవీన్ గారు చెప్పిన, కృష్ణకుమార్ గారు చెప్పిన ఈక్వేషన్స్ ఇవన్నీ పరిగణలో తీసుకుంటే ఇప్పుడు సీట్లో ఎంత వేరియేషను మళ్ళీ గెలుపు ఎడ్జ్ టీడీపీ ఉన్నప్పటికీ ఇంత తక్కువ ముఖం పట్టడానికి కారణాలు ఏంటి మీ విశ్లేషణ? ఎంత తక్కువ ముఖం అండి? అంటే 45 నుంచి 28 వరకు చెప్తున్నారు. ఈ తగ్గడానికి గల కారణాలు ఏంటి? ఒక్క సెకండ్ సార్, దానికి కూడా ఇందాక చెప్పబోతున్నాను. దానికి కూడా కారణం ఏంటంటే ఇవాళ రాజమండ్రిలో ధనబలం అనండి, ప్రభావం అనండి, ఇంకోటండి అని ఒక ప్రధాన పార్టీ అభ్యర్థి మారడం వల్ల జరిగిన ఈ ధన ప్రభావం. ఆ ప్రధాన పార్టీ అభ్యర్థి కానీ ముందు అనౌన్స్ చేసిన అభ్యర్థి కానీ అయితే రాజమండ్రిలో ధన ప్రభావం ఇంత ఉండేది కాదు. ఆ ప్రధాన పార్టీ అభ్యర్థి ఎప్పుడైతే మార్పు వచ్చిందో ఈ ధన ప్రభావం ఖచ్చితంగా బయటకు కనిపించింది. నవీన్ గారు, సో విశ్లేషణ నేను అనుకోవడం. మీరేమంటారు? అంటే ఇప్పుడు ఈక్వేషన్స్ అన్ని ఎలా మారడం కారణం? ఇప్పుడు తెలుగుదేశం ప్రారంభంలో మేయర్ అభ్యర్థి ఎవరో తెలియదు. పలానా అని చెప్పి ఒక రూమర్ ఇచ్చారు కానీ పర్టికులర్ తెలియదు. అదేవిధంగా ఈ వైసీపీ వాళ్ళు కూడా ఆఖరి నిమిషం వరకు చెప్పలేదు ఎవరు అభ్యర్థి. మేయర్ మీద డిపెండ్ అయ్యింది. ఆల్ ఆఫ్ ది సడన్ మనం ఎవ్వరు ఊహించిన విధంగా తెలుగుదేశం ఒక క్యాండిడేట్ ని డిక్లేర్ చేసింది. మేయర్ క్యాండిడేట్ ఒక బలమైన సామాజిక వర్గం నుంచి వచ్చిన క్యాండిడేట్ కింద ఒక్కసారిగా అవతల పార్టీ షేక్ అయింది. వాళ్ళు పెట్టిన క్యాండిడేట్ ఈ క్యాండిడేట్ ముందు నిలబడలేని పరిస్థితి ఏర్పడిందని అంతకుముందే కొద్దిగా అనుకున్న క్యాండిడేట్ ని సీన్లో తీసుకొచ్చి ఆవిడ పక్క తప్పించారు. దేనికి? డబ్బు పెట్టుబడి పెట్టాలి. ఇక్కడ ఏమీ నిజాయితీ నీతిలు కాదు. అక్కడ ఈ పర్టికులర్ తెలుగుదేశం మేయర్ క్యాండిడేట్ ఎదుర్కోవాలంటే ఈ డబ్బున్నోడు ఉండాలని చెప్పి వాళ్ళు ట్విస్ట్ చేశారు. అదే పరిస్థితిలో ఎమ్మెల్యే గారు భార్యను పక్కకు పెట్టడం ఒకటి, ఎమ్మెల్యే గారు యాక్టివ్గా జగన్ పార్టీలోకి వచ్చేయడం ఒకటి, రెండు జరిగినాయి. వాళ్ళు కొంచెం బలంగా పరిణామాలు. ఎప్పుడైతే ఎమ్మెల్యే గారు జగన్ పార్టీలోకి వచ్చేసారో కాంగ్రెస్ వాళ్ళందరూ షిఫ్ట్ అవుతారని చెప్పి మనం అనుకోం. కాంగ్రెస్ వాళ్ళంతా జగన్ కి షిఫ్ట్ అయిపోతారని అనుకో. ఒకసారి మన బుచ్చి చౌదరి గారు లైన్ లో ఉన్నారని ఆయన అడిగి చౌదరి. సార్ నమస్కారం సార్, నేను రామనారాయణ త్రిబుల్ సి లైవ్ షో నుంచి మాట్లాడుతున్నాం. సార్ ఎలక్షన్స్ ఎలా జరిగాయి? 50 డివిజన్లో మీ పార్టీ ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంది? చాలా అనుకున్న దానికంటే బ్రహ్మాండంగా సైకిల్ వేగంగా దూసుకుపోయిందని మన ఫీలింగ్. నేను చూసిన దాన్ని బట్టి వాటిలో సాయంత్రం మళ్ళీ అన్ని వాటిలోకి వెళ్ళొచ్చాను. పోలింగ్ శాతం ఇంకా అయ్యి ఉండాలి. మామూలుగా అయితే 75% దాకా యావరేజ్ వస్తే బాగుండేది. కొన్ని చోట్ల 70, యావరేజ్ 70, 66 అలా వచ్చింది. మాకు తెలుగుదేశం సీట్ చేస్తుంది. దాదాపు ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? డబ్బు ప్రభావం ఎక్కువగా పడిందని కానీ ఓటింగ్ సభలోకి వచ్చేటప్పటికి తెలుగుదేశం సీట్లు వెళ్ళిపోయి. బుచ్చి చౌదరి గారు, దాదాపు ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది 50 డివిజన్లో? 40 పైన అండి. కళ్ళు మూసుకొని 40 పైన కానీ తక్కువ లేదండి. ఓకే, అంటే ఇక్కడ చాలా మంది చెప్తుంది 30 ఏళ్ళ సుదీర్ఘ అనుభవంలో ఓటింగ్ సభలో గత ఎన్నికల్లోనే 34 సీట్లు గెలిచాం. గత ఎన్నికల్లో అంటే గాలి మొదటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి గట్టిగా వీస్తుందన్న టాక్ రన్ అయిందండి. అయితే రాజమండ్రి ఎలక్షన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ వచ్చేటప్పటికి 30-28 అనే టాక్ తీసుకొచ్చారు. దీనికి కారణాలు ఏంటంటారు? అది కరెక్ట్ కాదండి. అంటే డబ్బులు హంగామా చూసి అనుకున్నారు కానీ ప్రజల యొక్క నాడి, ప్రజల యొక్క వేగం, పోలింగ్ స్టేషన్ దగ్గర సరళి చూసిన తర్వాత నేను చెప్పింది ముందు బాగానే మా అభ్యర్థుల నిర్ణయంలో కానీ మేయర్ క్యాండిడేట్ నిర్ణయంలో కానీ దాని ఎఫెక్ట్ ఎదిగిన చూపిస్తున్నాయి. మరోవైపు చంద్రబాబు గారు రావాలి, తెలుగుదేశం రావాలనే ఒక ఆలోచనలో కూడా ప్రజలు బలంగా ఉంది. దానివల్ల ఇవాళ ఈ రిజల్ట్ రాబోతుంది. చౌదరి గారు నేను చూడటం కాదు, రేపు 2వ తారీఖు కౌంటింగ్ అయినా మీకు చూస్తారు ఏ విధంగా రిజల్ట్ వస్తుందో. నాకున్న అనుభవంలో నాకు 40 తక్కువ లేకుండా కార్పొరేట్ సీట్ గెలుస్తామనే ఒక భావన ఉంది. గత ఎన్నికల్లోనే మేము 33-34 దాకా వచ్చాం. గత ఎన్నికల్లో అప్పుడు అంత గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అలా వచ్చాం. ఇవాళ మారిన పరిస్థితుల్లో ఇప్పుడున్న ట్రెండ్ నాకు డెఫినెట్ గా 3 అనేది నా యొక్క కాన్ఫిడెన్స్. చౌదరి గారు, చాలా చోట్ల 500 నుంచి 2000 వరకు ఓటు పలికింది రాజమండ్రిలో. ఈ సిస్టమ్ ఎక్కడికి పోతుంది? రేపు ప్రధాన ఎన్నికల్లో అభ్యర్థుల పరిస్థితి ఏంటి? చాలా బాధగా ఉంది రామనారాయణ గారు. ఏదంటే పొంగల్లో అన్నం తింటూ ఎంట్రులు ఉన్నాయి అనుకున్నట్టుగా ఉంటుందేమో నేను బాధపడుతున్నాం కానీ బట్ దిస్ టైప్ ఆఫ్ ఎలక్షనీరింగ్ ఈజ్ వెరీ డిఫికల్ట్. ఎవరైనా నిజాయితీగా పనిచేసే వాళ్ళకి ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఓట్లు సంపాదించిన వాళ్ళే పోటీ చేయాలి, లక్షాధికారులు పోటీ చేయాలనే పరిస్థితి వస్తా ఉంది ఎలక్షన్ లో.
ఇవాళ చిన్న సామాన్యులు కూడా ఇల్లు తాగట్టు పెట్టుకుని ఎలక్షన్లు ఖర్చు పెట్టారు. నాకు తెలిసి కొంతమంది నేను చూశాను, వాళ్ళు ఇల్లు తాగట్టు పెట్టి వ్యాపారాలు కుదురు పెట్టి కూడా డబ్బు తెచ్చుకొని ఎలక్షన్లు ఖర్చు పెట్టారు. ఇది కార్యకర్తలు పని అంటే చేస్తారనేది, పని చేసినా కూడా పనికి దీనికి సంబంధం లేదు, డబ్బు తిండి అనే పరిస్థితుల్లో ఇరుక్కుపోతా ఉన్నారు. తప్ప అంటే నాయకులు తప్ప ప్రజలు తప్ప అంటే రెండు పక్కల ప్రజలు కార్యకర్తలు అనేది ఒత్తిడి ఉంది. ఇవాళ దాదాపుగా రోజు 30,000 మంది ఓటర్లు తిరిగారు 10 రోజుల పాటు. చౌదరి గారు ఇప్పుడు నాయకులు చెప్పుకున్నారు, మహిళలు కానీ ఎవరైనా చెప్పుకున్నారు. అవునండి, 200 రూపాయలు 150 రూపాయలు చెప్పుకున్నారు. అవునండి. అంటే రేపటి ఎన్నికలకి మీరు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది? సుమారుగా ఎంత ఖర్చు పెడితే ఒక అభ్యర్థి మినిమం ఓట్లు తెచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి? నా వరకు నాకు గతంలో పార్టీ కార్యకర్తల కోసం, నాయకుల కోసం కార్యక్రమాలకు మాత్రమే ఖర్చు పెట్టేవాళ్ళం అండి. నేను ఇన్నిసార్లు 32 సంవత్సరాలు ఏనాడు చాలా చేసా గానీ, బ్రాండీ చేసా గానీ ఓటుకు లోన్ ఇవ్వలేదండి. ఈ రోజుకి గత ఎన్నికల్లో కూడా ఆ రోజు ప్రసాద్ వచ్చి రాత్రి 2 కోట్లు పంత పెట్టే నేను ఓడేది. అది ఓడే ఉండేది కాదు. రాత్రి ఆయన ఇక్కడే కూర్చొని ఎవరి కూర్చొని 2 కోట్లు పంచాడు. అప్పటికి నేరంలో ఓడాం. కానీ ఇప్పుడు అనిపిస్తుంది మా ఓటు వాళ్ళని ఎట్లా కదా పొద్దున మనీ పవర్లో ఏం చేయాలి అంటే వ్యాల్యూ బేస్ అనుకున్నాం. చౌదరి గారు అందరికీ ఉంటే కూడా లేదు, కొంతమంది వ్యాల్యూ బేస్, కొంతమంది వ్యాల్యూ లేకపోతే ఎట్లా అనేది సమస్య. చౌదరి గారు మీరే చెప్తున్నారు, దాదాపు ఎడ్జి వరకు వచ్చి 2 కోట్ల అవతల పార్టీ ఖర్చు పెట్టడం వల్ల నేను ఖర్చు పెట్టలేకపోవడం వల్ల ఓడిపోయానని బాధ ఉందని. ఇప్పుడు ప్రతి అభ్యర్థి కూడా చివరిలో డబ్బులు తీయకపోవడం వల్ల ఓడిపోతామనే బాధతో అప్పో సొప్పో చేసి తీయాల్సిన పరిస్థితి. ఇంకా అభ్యర్థులు రేపు పొద్దున్న డబ్బు ఉన్న వారిని అందరినీ కూడా తీసుకుని వార్డు స్థాయి నుంచి ఎమ్మెల్యే వరకు. ఇవాళ ఈ ఎలక్షన్ చూసిన తర్వాత నాకే భయం అవుతుంది. మనం మా కార్యకర్తలు అంటున్నారు దిగిన దగ్గర ఈయన డబ్బులు ఉన్నారు కదా, ఆచరణ పోగొట్టుకున్నారు కదా, ఈయన పొద్దున పెడితే ఎట్లాగా డబ్బులు తాగలరా తీయగలరా అని మా వాళ్ళని ఆలోచించే పరిస్థితిలో ఉన్నారు. నా తర్వాత నాయకత్వం పరిస్థితి ఎలా ఉందో సీరియస్ గా అర్థం చేసుకోండి. సో ఫైనల్ గా మీరు సర్వీస్ అనేది పక్కన పెడతా ఉన్నారు. చౌదరి గారు ఫైనల్ గా మీరు ప్రజలకు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఇట్లాంటి పరిణామాలు రేపు నాయకులను ఏ విధంగా తయారు చేసే అవకాశం ఉంది? ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు, ప్రజాస్వామ్యానికి గొడవలు పెట్టు. ఈ మనీ పవర్, సారా పవర్ అనేది చాలా దుర్మార్గం ఆలోచన. దీన్ని అదుపు చేయాల్సిన అవసరం ఉంది. ఎవరైనా సరే అన్ని పార్టీలు కూడా కూర్చోవడం, ఎన్ని చట్టాలు చేసినా ఆ చట్టాల వల్ల ఏమీ ప్రయోజనం ఉండట్లా. ఏం చేస్తారు? ప్రేక్షక పాత్ర. ఆఖరికి పొద్దున పోలీస్ స్టేషన్ దగ్గర పోతున్నా కూడా ప్రేక్షక పాత్ర చూస్తా ఉన్నారు. చట్టాలు చేయడం కంటే ప్రజల్లో ఉద్యమం లాగా వచ్చే దగ్గర అయ్యేది కాదు. ఓకే చౌదరి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. సో భూషణ్ బాబు గారు, మీరేమంటారు? ఇప్పుడు చౌదరి గారు కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఎంతో ఆందోళన చెందుతున్నారు రేపు ఎన్నికలు ఎలా ఎదుర్కోవాలి. లాస్ట్ టైం 1000 ఓట్లతో ఓడిపోయాను, దానికి కారణం అవతల పార్టీ గట్టిగా డబ్బు తీసింది. ఈ ధన ప్రభావం ఖచ్చితంగా కనిపెడే నెగ్గే అభ్యర్థులు కూడా ఓడిపోయే పరిస్థితి కనిపిస్తే రేపు డివిజన్లలో ఫలితాలు కూడా ఇంకో నెలలు వాయిదా వేస్తాను, నరాలు తెగే ఒత్తుకంట నడిచే పరిస్థితి ఎట్లా ఫీల్ అవుతుంది? నేను చిన్న ఉదాహరణ చెప్తా. మొన్న ఒక ఏరియాకి వెళ్ళాను నేను. అక్కడ 2 ఇళ్ల మీద ఒక స్టిక్కర్ అంటించారు, ఇక్కడ ఓట్లు అమ్మబడవు పెట్టి కింద ఒక పేరు రాసి 2 సెల్ నంబర్లు ఇచ్చారు. ఆ వీధిలో చివరి తిరిగాను నేను, ఎక్కడెక్కడ అంటించారని. కొద్దిగా కనపడింది, ఆ సెల్కి ఫోన్ చేశాను, ఏమైనా కొన్ని ఇళ్ళు కట్టించామంటే కొంతమంది ఒప్పుకోలేదు అంటించడానికి. ఇదేంటంటే మీరు మాకు ఇచ్చే డబ్బులు చెడగొట్టడానికి మాకు స్టిక్కర్ అంటిస్తారంటారండి మీరు. ఒప్పుకోలేదట. ఇట్లా బాగా ఉన్న ఏరియా అంతా మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్. స్టిక్కర్ అంటితే ఒక పార్టీ డబ్బులు ఇస్తారు, అసలు ఆ వద్దే స్టిక్కర్ అంటించద్దు మీరని చెప్పే పరిస్థితిలో ఉన్నారంటే, ఇంకా బుచ్చయ్య గారు చెప్పినట్టు ధన ప్రవాహం అది ఎవరు నేర్పిస్తున్నా రాజకీయ పార్టీ నాయకులు అందరిది తప్పేనండి. ధన ప్రవాహం విషయంలో వీళ్ళు మార్పు, రాజకీయ నాయకులు మార్పు రాకుండా ప్రజల్ని నిందించడం కూడా కరెక్ట్ కాదు. భూషణ్ బాబు గారు, బుచ్చి చౌదరి గారు చెప్తున్న లెక్కకి మీరు ఏమైనా సవరించే అవకాశం ఉందా? సేమ్ వచ్చేసే అవకాశం? సవరించడం కాదు, వస్తుంది కదా అక్కడ. ఇప్పుడు ప్రజలు ఎలా ఉందంటే, మనకు ఓటేసి డబ్బులు తీసుకుని గెలిపించాం, ఆయన 2 కోట్లు ఖర్చు పెట్టి పదవి రాగానే 10 కోట్లు సంపాదిస్తున్నాడు. ఇక మేము తీసుకుంటే తప్పేంటనే భావన వచ్చేసింది జనంలో. కరెక్ట్ కాదు కదా. డబ్బు విషయం పక్కన పెడితే ఇప్పుడు ఆయన 40కి పైన వస్తాయి స్థానాలు, ఈ స్థానాలు వార్డు డివిజన్ మరి అత్యాసగా అనిపిస్తుంది అండి 40 స్థానాలు. ఎందుకంటే అవతల పార్టీ కూడా పనిచేస్తారు వాళ్ళు, అది కరెక్ట్ కాదు. అది అంత ఈజీ రన్ ఏం కాదు, మెజారిటీ వస్తుంది. ఆయన ఒక మాట కూడా అన్నారు, దాదాపు నా సీనియర్, దాదాపు 30 ఏళ్ల రాజకీయ జీవితంలో నేను చూసిన ఎలక్షన్స్ బట్టి నేను ఈ రిజల్ట్ చెప్తున్నాను.
అన్న మాట ఒకటి. తర్వాత దాదాపుగా నెగ్గే అవకాశం నుండి ఓడిపోయిన చివరిలో డబ్బు వల్లే అన్నారు. ఈ రెండింటిని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మరి ఆయన ప్రస్తుతం ఆయనదే సమాధానం అయిందే ఉంది, మరి అప్పుడు మనం ఏం చెప్తాం? నవీన్ గారు మీరే అంటారు. విజయ్ చౌదరి గారు ఇంకా వచ్చే సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి, ఎమ్మెల్యే ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్. ఇప్పుడు మాకు 20 వస్తాయి 15 వస్తాయని చెప్పరండి. 50కి 50 వస్తాయని చెప్పు ఉండాలి. ఆయన 40 అని చెప్పారు. అంచేత ఆ లెక్క ఆయన ఒక బరిలో ఉన్నారండి, ఆయన ఒక పార్టీ. ఇంకపోతే రెండోది ఈ డబ్బులకు సంబంధించింది. డబ్బులు ఇలా పెరిగి వెళ్ళిపోతున్నాయి అన్నదే పెద్ద బాధాకరం కానండి. ఒక నార్మల్ మూడ్లో ఉన్నప్పుడు జనంలో ఓటు వేయడానికి అనాసక్తి ప్రదర్శించారు. ఆ ఎలక్షన్లో మనం చూసాము. ఇది ఎంతో కొంత ఉత్సుకత ఉన్నదండి. డబ్బులు అన్నది ఏంటంటే మీరు ఖర్చు పెట్టారని భయంతో నేను పెట్టానని భయంతో ఆయన పెట్టడం, కానీ ప్రజలు బై అండ్ లార్జ్ గెలుపు ఓటములు నిర్ణయించడానికి వీలైన భావన ఆల్రెడీ ప్రింట్ అయిపోయి ఉన్నదండి. ఇది ఈ డబ్బు లేకపోయినా రిజల్ట్ ఇంకొకలాగా ఉండదు. కాకపోతే క్యాంపెయిన్ని ఉత్సాహపరచడం అన్నమాట అండి, అంతే. అయితే ఇప్పుడు వారు అన్నట్టు అర్బన్ ఏరియాలో ఉన్న వాతావరణమేనండి ఇప్పుడు మనం చర్చిస్తున్నది. గ్రామాల్లో ఉండే వాతావరణం కాస్త తేడాగా ఉన్నదండి. అక్కడ తెలుగుదేశం పార్టీ అంత కేక్ వాక్ కాదు. సో అంటే ఎలక్షన్ జరిగిన తీరు అంటే బుచ్చయ్య చౌదరి గారు చెప్పిన విశ్లేషణ ప్రకారం రాబోయే ఎన్నికల్లో ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఒకసారి సూర్యప్రకాష్ రావు గారు లైన్లో ఉన్నారు, ఆయన కూడా. ఎమ్మెల్యే గారు నమస్కారం సార్. నేను రామనారాయణ లైవ్ షో CCC లైవ్ షో నుంచి మాట్లాడుతున్నామండి. గుడ్ ఈవినింగ్ సార్. ఎలక్షన్ ఎలా జరిగిందండి? 50 డివిజన్లో మీ పార్టీ విజయ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి అవకాశాలు ఉన్నాయి సార్. మేము తప్పనిసరిగా మేయర్ పెట్టి కైవసం చేసుకుంటామనే విశ్వాసంతో ఉన్నాం సార్. ఎన్ని స్థానాలు దక్కే అవకాశం ఉందండి? సాధారణంగా 50-50 ఛాన్స్ ఫైట్ జరిగిందండి. కాకపోతే కొన్ని ఎడ్జెస్ మాత్రం కొంచెం నేరో ఎడ్జ్ మేయర్ పెట్టి కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయండి 25,000 దాకా. అంటే ప్రధాన ప్రత్యర్థి అయిన గోరెంట్ల బుచ్చయ్య చౌదరి గారు మీకు ఆయన 50కి దాదాపు 40 స్థానాల పైన టీడీపీ కైవసం చేసుకుంటుందని చెప్పారు. మీరు ఎంతవరకు ఆయన మాటతో అంగీకరించే అవకాశం? 50 స్థానాలకి 40 స్థానాల పైన టీడీపీ ఖచ్చితంగా గెలుచుకుంటుంది రాజమండ్రిలో. 50కి 40 స్థానాలండి? అవునండి. అంటే మిగతా 10 ఎందుకు మర్చిపోయాడు? మరి ఆయన 50కి 50 ఉన్నాయని మర్చిపోయి ఉంటాడు. ఆయన ఇప్పుడు కూడా ఎందుకు తీసుకుంటాడంటే మొదటి స్టార్టింగ్ లో చెప్పాడు 50కి 50 వస్తాయన్నారు. మరి ఎందుకు 10 తగ్గించుకున్నాడో నాకు అర్థం కాలేదు. కానీ ఆయన ఎప్పుడు ఏదో ఊహాలోకాలు అలాగే వివరిస్తుంటాడు. కానీ ప్రజలు మాత్రం కింద రూట్ లో గ్రాస్ రూట్ లో బాగా వైకాపా మీద మంచి విశ్వాసంతో ఉన్నారనడానికి ఈ ఎన్నికలే నిదర్శనం అండి. మొదటి నుంచి కూడా వాళ్ళు 50-50 అన్నారు, ఇప్పుడు 50 తగ్గించారు. వాళ్ళు ఎన్ని తగ్గించినా ప్రజలు మాత్రం వైకాపాకి మెజారిటీ ఇస్తారనే విశ్వాసం నాకు ఉందండి. ఇప్పుడు ధన ప్రవాహం విపరీతంగా పెరిగిపోయింది ఎన్నికల్లో. వచ్చే ఎన్నికల్లో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యే ఇలాంటి క్యాండిడేట్లు పోటీ చేయాలంటే ఎంత సొమ్ము పట్టుకుని దిగాల్సి ఉంటుంది? అది వాస్తవమేనండి. ఎందుకంటే ఇది ప్రజలు మైండ్ సెట్ మార్చడానికి ఏ రాజకీయ పార్టీ కూడా కృషి చేస్తారు కదండి. మనమే ప్రధానం అనుకుని అందరూ కూడా తీసుకొచ్చే పరిస్థితి అందరూ కృషి అందరూ కారకులేదండి. ఏ ఒక్కరిని దీన్ని ప్లేన్ చేయడానికి లేదు. అన్ని పార్టీలు కూడా మనం నీతి వాక్యాలు చెప్తే ఇక్కడ ఏమో పని జరిగే పరిస్థితి లేదు. అందరూ కూడా మనం మీద ఆధారపడి ఉంటేనే ఎన్నికలకు ముందుకెళ్లే పరిస్థితి అండి. అందులో మాత్రం ఎట్టి సందేహం లేదు. దీంట్లో అవునండి సార్. రాజమండ్రి లాంటి ఒక మంచి పవిత్ర గోదావరి తీరం ఉన్న ప్రాంతంలో 50 కోట్ల రూపాయలు దాదాపుగా అన్ని పార్టీలు స్వతంత్రులతో సహా అందరూ కూడా ఖర్చు పెట్టారని వార్డుకి ₹1 కోటి చొప్పున ఒక ప్రచారం జరిగింది. ఇది ఎట్లాంటి పరిణామాలకి భవిష్యత్తులో దారితీసే అవకాశం ఉంది? అంటే ప్రతి వార్డుకి ₹1 కోటి అందరి అభ్యర్థులు పార్టీలకు అతీతంగా ఖర్చు పెట్టారని ఒక ప్రచారం ఉందండి. దాదాపు 50 కోట్లు ఎన్నికల్లో ఖర్చు పెడితే వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా ఎంత ఖర్చు అయ్యే అవకాశం ఉంది? మన ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది. కందుకూరు వీరేశలింగం ఇలాంటి సంఘ సంస్కర్తలు పుట్టిన గడ్డగా మనం చెప్పుకుంటాం. ఇట్లాంటి ప్రాంతంలో ఈ విధంగా ఖర్చు జరిగితే రేపు ఈ ప్రాంతానికి ఉనికి కోల్పోయే అవకాశం ఉన్నాయి కదా? అది వాస్తవం కాదండి. ఎందుకంటే కోర్టు కాదు కదండి. అక్కడ పరిస్థితులు బట్టి 15, 20, 25 లక్షల దాకా ఖర్చు పెట్టుకుంటారు అంతేగానండి. అంత పెద్ద మొత్తం కరెక్ట్ కాదు. దాంట్లో 30-40% మాత్రం వాస్తవం. అంటే అందరు అభ్యర్థులు కలిపి ₹1 కోటి సుమారుగా జరుగుతుందండి. ఒక్కొక్క అభ్యర్థి ₹1 కోటి కాదండి.
అందరు అభ్యర్థులు కలిపి అందరూ కలిపి దాంట్లో 30-40-50% వరకు వాస్తవం ఉంది, కానీ 100% మాత్రం అది పూర్తి వాస్తవం కాదు. దాంట్లో 50% వరకు అయ్యి ఉండొచ్చండి, అది మాత్రం వాస్తవమే. సో ఏదైనప్పటికీ మొత్తానికి అంత అమౌంట్, హ్యూజ్ అమౌంట్ ఖర్చు పెట్టడం రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు దారితీస్తుంది? తప్పనిసరిగా ప్రజాస్వామ్యానికి ఇది గొడ్డలు పెట్టండి. రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్య విలువలకి, నైతిక విలువలకి చాలా తీవ్రమైనటువంటి విఘాతం కలిగే పరిస్థితి వస్తుందండి. ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టిన వాళ్ళు ప్రజాసేవ చేసేటప్పుడు ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని సేవ చేయడానికి అంతటి సమయాన్ని కేటాయించలేదండి. ఏం చేతనంటే నేను నా ధనం మీద ఆధారపడి గెలిచేటువంటి ప్రభావం ఉంటే మాత్రం ప్రజాస్వామ్యానికి ఇది ఒక తీరని విఘాతం కలుగుతుంది. ప్రజలకి సర్వీస్ చేసేదానికి అంత దృష్టి పెట్టాలంటే ప్రజలే ఇబ్బంది పడతారండి భవిష్యత్తులో. ఇలాంటి ధన ప్రభావం రాను రోజుల్లో ఈ ధన ప్రభావాన్ని తగ్గించుకోకపోతే మాత్రం ఇది ప్రజాస్వామ్య మనుగడికి గొడ్డలు పెట్టండి. ఎమ్మెల్యే గారు, మీరు సడన్ గా వైకాపా పార్టీలోకి వెళ్లారు. ఆ తర్వాత మీ భార్య మేయర్ సీటు వస్తుందని చెప్పి ఆశించారు. మంచి ఊపు వచ్చింది వైఎస్ఆర్ పార్టీకి. తర్వాత మీరు ఎప్పుడైతే ఆవిడని పోటీలోంచి తప్పించారో అనే ప్రచారం జరిగిందో టీడీపీకి మళ్ళీ ఊపు కనిపించింది. ఎందుకు మీరు రావడం, తర్వాత పోటీ నుంచి విరమించుకోవడం, మళ్ళీ ఊపు తగ్గడం, తర్వాత మళ్ళీ షర్మిలారెడ్డి గారిని 2 పేర్ల తర్వాత ఆవిడని ప్రకటించడం, ఈ పరిణామాలన్నీ ఎట్లా జరిగాయి? ఎందువల్ల ఈ విధంగా మారింది? అసలు ఈ ఈక్వేషన్స్ అన్ని విజయావకాశాలను దెబ్బతీసాయంటారా, లేకపోతే ఇది మంచి పరిణామాలు అంటారా మీ పార్టీ పరంగా? మీరు చెప్పేది వాస్తవం అంటే ఈ మొదట మాత్రం జగన్ గారి నుంచి ఆఫర్ రావడం మాత్రం వాస్తవమే. అయితే ఉన్న పరిస్థితుల్లో నేను అక్కడికి వచ్చేటప్పటికే పార్టీ చాలా డిస్టర్బెన్స్ లో ఉందండి. పార్టీ తీవ్ర క్రైసిస్ లో ఉంది. అటువంటి క్రైసిస్ లో ఉన్నప్పుడు నేను పోటీ చేయడం కన్నా వేరే వాళ్ళని పోటీ పెట్టి పార్టీ విజయ అవకాశాలు మెరుగుపరచడం మంచిది అనేటువంటి ఆలోచనకు వచ్చానండి. నేను పోటీ చేసేటప్పటికి ఏమవుతుందంటే ఏదో పదవి వ్యామోహం కోసం, పదవి కోసం వచ్చేదినా అనేటువంటి ఆలోచనతో ఉన్నప్పుడు పార్టీకి ప్రయోజనం జరగదు, అవసరమైతే త్యాగం చేసినా సరే పార్టీకి మేలు చేయాలనేటువంటి ఆలోచనతో నా దృక్పథాన్ని మార్చుకోవడం జరిగిందండి. అంతేత ఏంటంటే ఇలాంటి క్రైసిస్ లో కొత్త వాళ్ళని తీసుకొచ్చి ప్రజల ముందు తీసుకొచ్చి మనకున్న అనుభవాన్ని క్రోడీకరించి ముందుకు సాగితే పార్టీకి మేలు జరుగుతుంది అనేటువంటి ఆలోచనతో నేను ప్రజలకి నా ఉన్న అనుభవాన్ని, ఎవరొచ్చినా అభ్యర్థి మీరున్నా నా అనుభవాన్ని వాళ్ళకి సహకరించి ముందుకు తీసుకోవడం మంచిది అనేటువంటి నిర్ణయానికి రావడంతో నేను పోటీ చేసేదానికన్నా వేరే వాడు పోటీ చేస్తే ఇక్కడ పార్టీకి మేలు జరుగుతుందనే ఉద్దేశంతో నేను రాకపోవడం జరిగింది. ఇప్పుడు ఈ త్యాగానికే పరిమితం అవుతారా? ఇప్పుడు రాబోయే రోజుల్లో మీకు కొత్తగా మళ్ళీ ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ పోటీ చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయండి? లేదండి, నేను పార్టీకి అంకితభావంతో ఒక క్రమశిక్షణ గల సైనికుడిగా పనిచేస్తానంటే నా అనుభవాన్ని అంతా కూడా ఇప్పటికే 10 సంవత్సరాలు రాజమండ్రిలో ఎటువంటి పరిపాలన ఇచ్చారో ప్రజలందరూ కూడా గమనించారు. నా మీద ఒక మంచి అభిమాన విశ్వాసం ఉంది. ఆ అభిమాన విశ్వాసంతోనే పనిచేస్తానండి. రాబోయే రోజుల్లో అయితే మాత్రం కంపల్సరీ రాజకీయ క్రమశిక్షణ గల సైనికుడిగా పనిచేయాలనుకుంటున్నాను. మీరంత తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటంటారు? మీరెంత తీవ్రమైన నిర్ణయం తీసుకుని స్తబ్దతగా ఉండిపోవాలి, పార్టీ కోసం పనిచేయాలి, ఈ విధమైన నిర్ణయం తీసుకోవడం వల్ల మీకోసం, మీ కేడర్ కోసం మరి వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళ కేడర్ అంతా కూడా డిస్టర్బెన్స్ లో వాళ్ళు కూడా ఉన్నారు కదా. అంటే ఇటు కాంగ్రెస్ లో కూడా కొంతమంది ఉండిపోయారు, కొంతమంది మీ వెంట వచ్చారు, తర్వాత కొంతమంది తెలుగుదేశంలోకి వెళ్ళిపోయారు, మీ వైపు ఉన్న వాళ్ళే. ఇదంతా జరిగింది. ఈ పరిణామాలు ఎప్పుడు మళ్ళీ మీరు క్రియాశీలకంగా వ్యవహరించే అవకాశం ఉంది? ఇవాళ చూడండి, ఇవాళ నేను మేయర్ గా పోటీ చేయాలని వచ్చినా కూడా అనుకోని క్రైసిస్ వస్తే దాన్ని సర్దుకొని నేను ఇవాళ వైకాపాని చాలా వాళ్ళ తెలుగుదేశం మొత్తం 50 స్థానాలు మాయా అనుకున్న వాళ్ళకి ఇవాళ నువ్వు నేననే పోటీకి వచ్చేవాడి. అలాంటిది అది నేను ఎప్పుడూ కూడా నా స్టాండర్డ్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే పార్టీకి అంకితభావంతో మొదటి నుంచి కూడా క్రమశిక్షణతో పనిచేసేటువంటి మనిషిని కాబట్టి ఇవాళ వైకాపా నువ్వు నేనే పరిస్థితిలో వచ్చాం. అలాగే రేపటి రోజు కూడా ఏంటంటే ఇవాళ నేను ఎప్పుడు కూడా పార్టీ బాగుంటే మనం అందరూ బాగుంటాం అనే లైన్ లో పనిచేస్తానండి. అలాంటిది ఇవాళ బహుశా రాష్ట్రంలోనే కాదు ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని క్రైసిస్ లో ఇవాళ ఇలాంటి పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడ్డాను. ఒక పక్క కాంగ్రెస్ పార్టీ వల్లనే రాష్ట్ర విభజన జరిగింది అనడం, ఒక పక్క కొందరు కాంగ్రెస్ ఉండుకోవడం, మరో పక్క కొందరు సమైక్య ఆంధ్ర పార్టీలు ఉండుకోవడం. నేనేంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి సర్వీస్ కి ఇంట్రెస్ట్ అయ్యి ఆయన పేరుని పెట్టినటువంటి పార్టీ కదా, అటువంటిది నా అనుభవాలంతా కొన్ని కారణాల వల్ల ఆ పార్టీకి ఇవ్వాలని నిర్ణయించుకుని వైకాపాలో జాయిన్ అవడం.
ఇలాంటి అనేక పరిణామాలు జరిగినాయి. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో కొంత మరలా ఒక మంచి ప్లాట్ఫామ్ ఏర్పడుతుంది నేను అనుకుంటున్నాను. నాకున్న అనుభవాన్ని ఎప్పుడు కూడా ఈ రాజమండ్రి పట్టణానికి, రాజమండ్రి స్టేజ్ కి ఎప్పుడు ఉపయోగిస్తున్నాను. ఫైనల్ గా సూర్యప్రకాష్ గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. అయితే వార్డుల వారీగా మనం లెక్క వేసుకుంటే కనుక వైసీపీకి ఎన్ని వస్తాయి, టీడీపీకి ఎన్ని వస్తాయి, స్వతంత్రులు ఎన్ని గెలిచే అవకాశం ఉంది, బీజేపీ కూడా 1-2 గెలుస్తుందని అంటున్నారు. మీ సర్వేలో ఏం తెలియదు? నేను అనుకోవడం ఏంటంటే 50-50 ఛాన్సెస్ ఉన్నాయండి వైకాపాకినో తెలుగుదేశానికినో. స్వతంత్రులు కూడా నేను అనుకోవడం ఒక 2-3 స్వతంత్రులు కూడా రావడానికి అవకాశం ఉంది. అలాగే భారతీయ జనతా పార్టీ కూడా 2 సీట్లు కైవసం చేసుకునేటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి ఇవన్నీ కూడా ఏంటంటే ఇండిపెండెంట్లు ఇచ్చేటువంటి పరిస్థితులు అన్నింటిని బట్టి ఇద్దరికి 50-50 ఛాన్స్ ఉందండి వైకాపాకి, టీడీపీకి. అది నేను పూర్తిగా ఇంకోటి ఒక 1 అవర్ స్టడీ చేస్తే ఇంకా కొద్దిగా కరెక్ట్ ఫిగర్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, ధన్యవాదాలు. మీకు ప్రత్యేకంగా మీకు మంచి రాజకీయ భవిష్యత్తు ఉండాలని చెప్పి మేము అందరూ కోరుకున్నాం. నమస్తే అండి. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నవీన్ గారు ఇప్పుడు ఏం చెప్పిన లెక్క ఏ విధంగా మనం బ్యారేజ్ చేసుకోవచ్చు? చాలా సుదీర్ఘంగా మాట్లాడడం జరిగింది. ఆయన చివరి చెప్పింది ఆయన 50-50 అంటున్నారు. 2-3 స్వతంత్రులు రావచ్చు, బీజేపీ కూడా 1-2 వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అయితే ఇంకా కొంతసేపు గడిచిన తర్వాత పూర్తి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే వన్ సైడ్ అయితే జరగలేదు ఎలక్షన్ అన్నది ఆయన చెప్తారు. అదేనండి, అంటే ఈయన నాకు అనిపించింది వాస్తవికతకి దగ్గరగా ఎనలైజ్ చేయగలిగారు అని అనిపించింది. అంటే వీళ్ళు ముందు ఎలక్షన్స్ పెట్టుకుని సాధారణంగా ఎక్కువ గెలుస్తామంటారు. అట్లా కాకుండా ఈయన ఇలా చెప్పారు అని అంటే దాని అర్థం వీళ్ళు వెనకబడిపోయారని కూడా మనం అనడం కాదు. ఆయన వాస్తవానికి దగ్గరగా చెప్పారని నాకు అనిపిస్తుంది. ఓకే, కృష్ణకుమార్ గారు మీరేమంటారు? ఎమ్మెల్యే రౌసూర్ప్రకాష్ గారు, బుచ్చేజ్యోతి గారు చెప్పిన రౌసూర్ప్రకాశ్రావు గారు చెప్పిన రాజకీయ పార్టీలని పాత్రికేయులు ఎలా అడిగితే ఇలాగే చెబుతారు. నేను కూడా ఆ మధ్య మొన్న మా ఊరు వెళ్ళాను. వెళ్తే అందరూ అక్కడ దొంగతనాలు బాగా ఎక్కువ జరిగిపోతున్నాయి అంటుంటే సరే అందరూ మాట వేసి ఒక రాత్రి కూర్చుని మొత్తం ఊళ్ళో రైతులందరూ కర్రలు పట్టుకుని దొంగని పట్టుకుని గుళ్ళో పెట్టారు. అడిగారు, ఎరా బాబు ఏంట్రా ఇలా దొంగతనాలు విపరీతంగా జరిగిపోతుంటే ఎలాగరా అంటే వాడు ఇదే చెప్పాడు. నాకు చాలా బాధగా ఉందండి, దొంగతనాలు చేయడం అనేది నాకు చాలా కష్టంగా ఉందండి. నేను దొంగతనానికి బయలుదేరితే రావడానికి వచ్చేటప్పుడు కూడా నేను మా ఇంటికి 3 గాడ్డే తాళాలు వేసి రావాల్సి వస్తుందండి. నేను వెళ్ళేటప్పటికి అవి ఉంటాయో లేవో నేను కూడా బాధితుండేనండి అని ఆ దొంగడు చెప్పాడు. అందుచేత ఏంటంటే ఈ డబ్బులు ఎలా ఖర్చు పెట్టేస్తున్నారు, ఏమిటి వ్యవహారం, అవే ఎంత ఖర్చు పెట్టేది వాళ్ళని అడగడం అనవసరం. ప్రజల్లో మార్పు రాకుండా వాళ్ళని నువ్వు డబ్బులు వాళ్ళు అబ్బాయి లేదండి అవతలవాడు ఖర్చు పెట్టేస్తున్నాడండి, ఇది చాలా నాకు బాధ కలిగేస్తుందండి. బాధ అంటే వాళ్ళు ఈ బాధ కలిగేస్తుందని చెప్పి వాళ్ళందరూ కూడా ఖర్చు పెట్టి వాళ్ళే, అందులో డౌట్ ఏం లేదు. మరి ఇందులో ఎవరికి మినహాయింపు ఇవ్వను నేను. అంటే కృష్ణకుమార్ గారు అంటే నెక్స్ట్ జరిగిపోయింది, వీళ్ళందరూ కూర్చొని అవకాశం ఎవరు కూర్చోరండి. ప్రజలు కూర్చుని బుద్ధి చెప్పి ఆలోచన మనకు రావడం లేదు. అది లేకుండా వీళ్ళందరూ ఎక్కడ కూర్చుంటారండి? ఎందుకు కూర్చుంటారు? బుచ్చేజ్యోతి గారు కూడా ప్రపోజల్ చేశారు, ఈయన రౌసూర్ప్రకాష్ గారు రోజు చేస్తారు. ఇప్పుడు ఇక్కడ కూర్చోబెడితే మీరు అందరూ వాళ్ళకి చెప్పినంత అందరూ శ్రీ వైష్ణవులే, అందులో డౌట్ ఏం లేదు. వాళ్ళందరూ శ్రీ వైష్ణవులు, మామూలు వైష్ణవులు కాదు. వాళ్ళు మార్కెట్ ఫోర్సెస్ వాళ్ళని ఏకం చేస్తాయండి. మనకు లిక్కర్ సిండికేట్లు ఉన్నాయి, ఇసుక సిండికేట్లు ఉన్నాయి, సారా సిండికేట్లు ఉన్నాయి. ఇంత ఖర్చులు ఇప్పుడు ఒక మున్సిపాలిటీ కాబట్టి ఓ 200 మంది అభ్యర్థులు ఉన్నారు కాబట్టి ఓ 50 కోట్లు అంటే ఇదైంది. ఒకే మనిషి 50 కోట్లు అంటే అది కాదండి, సుదీర్ఘకాలం వాళ్ళు ఉండలేరు. మొత్తం అంతా అమ్మేసుకుని అవుతే అవడం లేకపోతే ఇంటికి పోవడం అన్నట్టు ఆ రిస్క్ చేయరు. అప్పుడు వీళ్ళంతా కలిసి మనం ఏదో సిండికేషన్ అయిపోతారండి. ఆ విధంగా అయితే అవకాశం కనబడుతుంది. సార్ ఇక్కడ ధన ప్రభావం జరిగింది, ప్రతి ఓళ్ళు ఓటుకు డబ్బులు ఇచ్చేసారు, ప్రతి ఓళ్ళు కొన్నారు అన్నది కూడా తప్పు పాయింట్ అండి. ఓటర్ని మనం తప్పుగా అర్థం చేసుకోకూడదండి. ఎందుకంటే ప్రతి ఓడికి డబ్బు ఇవ్వలేదు, వాళ్ళ ఓటర్కి ప్రతి ఓటర్కి డబ్బు ఇవ్వలేదు. ఎక్కడైనా డబ్బు ఖర్చు పెట్టిన దగ్గర ఎక్కువ ఖర్చు పెట్టి ఉండొచ్చేమో కానీ చాలా మంది భూషణ్ బాబు గారు చెప్పినట్టు చాలా మంది కూడా ఓటు మేము అమ్మం అన్నారు, ఓటు మేము కొనమన్నారు, అన్నీ ఎక్కడైనా ఉండొచ్చు. అంతేగాని మరీ మనం ఎగ్జాజరేట్ చేసేసి 50 కోట్లు ఖర్చు అయిపోయి ఉంటుంది, ప్రతి ఓటు 2,000, 3,000, 4,000 అని తప్పు. ఓటర్ని మనం అంత కించపరచక్కలేదు. డిఫరెంట్ గా ఒక దగ్గర జరిగింది ఏంటంటే ఓటుకి వీళ్ళు ఇచ్చారు వాళ్ళు ఇచ్చారు అన్న మాట వచ్చింది కానీ మాకు 1000 ఇచ్చారు 2,000 ఇచ్చాము. ఇప్పుడు ఒక వార్డు 7,000 ఉందండి, 7,000 ఇంటూ 2,000 చొప్పున ఇస్తే ఎక్కడ ఉంటాడండి క్యాండిడేట్? 2,000 ఓట్లు ఉన్నాయంటే అంత మరీ ఓటర్ను మనం అనుకోకలేదు. జరిగింది కానీ ధన ప్రభావం జరిగింది. నేను మొన్న ఒక పేపర్లో చదివి చూశానండి. అన్ని పార్టీలు కలిపి ఒక సంఘంగా ఏర్పడి ప్రతిరోజు వాచ్ చేసేయటండి.
ఏ పార్టీ ఓడైనా డబ్బు తీసి డబ్బులు ఇవ్వడం అంటుంటే అతన్ని ఈ పెద్ద మనుషులు ఇమీడియట్ గా బాయ్కట్ చేశారండి. అది రాసుకున్నారండి ఒక ఊర్లో. అందుచేత అలాంటివి ఏమైనా జరిగితే మారొచ్చేమో కానండి. ఇంకోటి, ఇప్పుడు ప్రజలు ఒకసారి ఖచ్చితంగా ఇప్పుడు ప్రజలు డిసైడ్ అయి ఉన్నారండి. అందుచేత ఎవరు డబ్బులు ఖర్చు పెట్టినా ఎవరు డబ్బులు ప్రతాప్ గారు ఒకసారి శివరాం సుబ్రహ్మణ్యం గారు కూడా లైన్ లో ఉన్నారు. హలో, నమస్తే అండి. ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థులు చాలా మంది మీ మద్దతుతో అనేక వార్డుల్లో పోటీ చేశారన్న ప్రచారం ఉంది. వీళ్ళు ఈ 50 వార్డుల్లో చాలా క్రియాశీలకంగా వ్యవహరించారనే వార్తలు కూడా వచ్చాయి. ఈ రోజు పోలింగ్ కూడా కొన్ని వార్డుల్లో చాలా ప్రభావం చూపించారు, అనేక వార్డులు గెలుస్తారన్న వార్తలు కూడా వస్తున్నాయి. మీరే ఉంటారు? హలో, చెప్పండి సుబ్రహ్మణ్యం గారు. స్వతంత్ర అభ్యర్థుల కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే, ఏ పార్టీలోకి వెళ్ళని ఎత్తులైనటువంటి వ్యక్తులు అన్నిటికన్నా నమ్ముకున్నటువంటి స్నేహితులు కానీ కార్పొరేటర్స్ కానీ ఈ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి వాళ్ళందరినీ ప్రోత్సహించాలని ఇంకా చిన్న ప్రయత్నం చేశాను నేను. ఈ ప్రయత్నంలో రాజకీయ పార్టీ ఒక జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ అనేది కాకుండా ఇక్కడ శివరాం సుబ్రహ్మణ్య పార్టీ, శివరాం సుబ్రహ్మణ్య గుర్తు, శివరాం సుబ్రహ్మణ్యం అనేవాడు స్నేహితుడు అని నన్ను నమ్ముకున్న కార్యకర్తలు కానీ, స్నేహితులు కానీ, కార్పొరేటర్స్ కానీ వాళ్ళందరినీ ప్రోత్సహించాలని చేసే ప్రయత్నం చేశారు. అంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇలా దీనంగా మారిపోవడం వల్లే మీరు ఈ నిర్ణయం తీసుకున్నారా, వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా? 100% కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల నాకు కూడా మనస్తాపం చెందాను కాబట్టి, కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న మక్కువ పోలేదు కాబట్టి పార్టీకి రిజైన్ చేయకుండా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల్ని తెలుగుదేశం వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రోత్సహించలేదు నేను. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద పోటీ చేయడానికి ముందుకు రానటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అలాగే నాతో దాదాపు ఈ 20 సంవత్సరాలుగా ఉన్నటువంటి స్నేహితులు, కార్యకర్తలుగా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళని ఒక ఖచ్చితంగా 2 సార్లు కార్పొరేటర్ చేశారు, 1 సారి కార్పొరేటర్ చేశారు. వాళ్ళందరూ వాళ్ళని ఖచ్చితంగా మళ్ళీ నిలబెడతామని ముందుకు వచ్చినప్పుడు నేను ప్రోత్సహించాలి. సుబ్రహ్మణ్యం గారు ఇప్పుడు 50 డివిజన్లలో సుమారుగా చాలా మందిని మీరు నిలబెట్టారు. మీరు ఏ పార్టీకి ఎన్ని వస్తాయో ఖచ్చితంగా చెప్పగలరు? అంటే మీ పార్టీ మీ అభ్యర్థులు కొంతమంది నెగ్గే అవకాశాలు ఉన్నప్పటికీ వాస్తవ రూపం చెప్పగలరు? ఎన్ని సీట్లు టీడీపీకి, ఎన్ని వైసీపీకి, ఎన్ని స్వతంత్రులు గెలిచే అవకాశాలు కనిపిస్తుంది? ఇప్పుడు నేను నిల్చోబెట్టింది దాదాపు 10 వార్డులు అండి. 10 వార్డులో 2 వార్డులు నాన్ సీరియస్, 8 వార్డుల్లో ఖచ్చితంగా పోటీ ఇచ్చాను నేను. 8 వార్డుల్లో ఖచ్చితంగా గెలవగలిగిన స్థానాల గురించి నేను చెప్పాలనుకుంటే నేను 6 స్థానాలు గెలవడానికి అవకాశం ఉందని నేను మీకు చెప్తున్నాను. అంటే సుమారుగా ఏ వార్డులు అంటారు అవి? అంటే వార్డ్స్ అంటే నేను 8 వార్డులు చెప్పాలి. ఎవరు ముందు చెప్తే తప్ప ఉంటుంది. ఎందుకంటే న్యాచురల్ గా ఎవరిని డిస్కస్ చేయకూడదు ఎల్లుండి దాకా. అది ఫలితాలు వచ్చేదాకా మనం వెయిట్ చేయాలి. సో ఇప్పుడు ఈ 6 స్థానాలు గెలుస్తారంటున్నారు. ఈ 6 స్థానాలు గెలిస్తే కనుక ఒకవేళ టైట్ సిచ్యువేషన్ జరుగుతుంది, ఊర్లో చాలా టైట్ ఫైట్ జరిగిందని కొందరు వాదిస్తున్నారు. అదే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి గారు వన్ సైడ్ స్వీప్ జరిగింది, 40 స్థానాలు పైగా వస్తాయని అంటున్నారు. రావు సూర్యప్రకాశరావు గారు టైట్ ఫైట్ జరిగింది అంటున్నారు. మీరు ఇప్పుడు 6 స్థానాలు గెలుస్తూ ఉన్నారు. టైట్ ఫైట్ జరిగే పక్షంలో మీరు ఎవరి వైపు ఉండే అవకాశాలు ఉన్నాయి? ఖచ్చితంగా నా నిర్ణయం ఒకటే ఉండదండి, సమిష్టి నిర్ణయం ఉంటుంది. కారణం ఏంటంటే పోటీ చేసిన అభ్యర్థులు వాళ్ళ అభిప్రాయాలు కూడా నేను తెలుసుకోవాలి కదా. గెలిచే అభ్యర్థులు, పోటీ పడిన అభ్యర్థులు, ఇంకా నన్ను నమ్ముకున్న స్నేహితులు, కార్యకర్తలు చాలా వందలాది మంది ఉన్నారు. అందరితో కూర్చుందో మాట్లాడతాం. ప్రధానంగా గెలిచిన అభ్యర్థులు, కంటెస్ట్ చేసిన అభ్యర్థుల అభిప్రాయాలు తీసుకుంటాం. మనం ఎవరైతే నిజాయితీగా పరిపాలన చేయగలిగిన దాని మీద ఖచ్చితంగా మనసు పెడతాను నేను. అసలు మీరు రాజమండ్రిలో ఎన్ని సంవత్సరాల నుంచి రాజకీయాలు నడుస్తున్నటువంటి నాయకులు ఉన్నారో, పదవులు అనుభవించి పదవుల ద్వారా అనేక రకాల లబ్ధులు చేకూర్చుకుని ఇవాళ పార్టీ లేదు అయిపోయింది అని చెప్పి కేడర్ను వదిలేసుకుని గాలికి వదిలేసి కార్యకర్తల్ని ఆయన సొంత ప్రయోజనాల గురించి కొంతమంది పార్టీలు మార్చి పార్టీలు నా వల్ల ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా బలోపేతం అయిపోయిందని చెప్పుకుంటున్నారు. ఇది ఈ టైప్ ఆఫ్ రాజకీయాలు రాజమండ్రిలో కరెక్ట్ కాదు. కారణం ఏంటంటే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి వెళ్ళొచ్చు, కానీ తెలుగుదేశం పార్టీని సహాయం చేయొచ్చు. కానీ మనం నమ్ముకున్న స్నేహితులు మనల్ని ఏమని ప్రభావం చూపిస్తున్నారు, వాళ్ళ అభిప్రాయం ఏంటి, వాళ్ళ అభిప్రాయాన్ని బట్టి మనం నడుచుకోవాలనే ఆలోచన నాయకులకు లేకపోవడం దురదృష్టకరం. అలాగే బుచ్చయ్య చౌదరి గారు నేను 40 సీట్లు గెలుస్తానని చెప్పి గంటాపదంగా చెప్తున్నారంటే
ఆయనకి ఆత్మవిశ్వాసం ఎక్కువ ఉండదు తప్ప నాకైతే ఆయన చెప్పిన దాంట్లో ఏమాత్రం వాస్తవం లేదు. అంటే దాదాపుగా ఇప్పుడు మీ అంచనా ప్రకారం మీ 10 వార్డులు పక్కన పెడితే 40 వార్డుల మీద మీ విశ్లేషణ ఏంటి? ఈ 40 వార్డుల్లో నాకు ఎక్కడ క్యాండిడేట్స్ ఉన్నప్పటికీ కూడా నేను పెట్టలా. ఎందుకంటే ప్రధాన పార్టీల అభ్యర్థులు చీలిపోయే ప్రమాదం ఉంది. గెలుపు అవకాశాలు నేను పాడు చేయకూడదు. కొంతమంది మంచి వాళ్ళు పోటీ చేయొచ్చు, కొంతమందికి ఇష్టం లేని వాళ్ళు ఉండొచ్చు. అది దృష్టిలో పెట్టుకునే నేను సెలెక్టెడ్ గా నా స్నేహితులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు సాయం చేయడానికి ముందుకు వచ్చాను. ఆ పరిస్థితుల్లోనే నేను ముందుకెళ్ళాను. మాకు 1 సెకండ్ సార్ ప్లీజ్. రాజకీయ పార్టీ గుర్తు లేకపోయినా, రాజకీయ ఎజెండా లేకపోయినా రాజమండ్రి కార్పొరేషన్ ఎజెండాయే ప్రధానంగా ముందుకెట్టుకుని ముందుకెళ్ళాను. ఇది నా మీద నేను చేస్తున్న ప్రయోగం. రాజకీయాలలో ఒక రాజకీయ నాయకులు ఇన్ని సంవత్సరాలుగా ఉన్నప్పటికీ కూడా ఒక రాజకీయ పార్టీ గుర్తుగా పొడిచడానికి ముందుకు వచ్చారు తప్ప నా స్నేహితులు ఎవరు అలా ముందుకు రాలా. ఖచ్చితంగా మేము స్వతంత్ర అభ్యర్థులుగా మీ స్నేహితులుగా మేము వెళ్తాం. వెళ్ళి మేము ప్రజల దగ్గరికి వెళ్ళి మేము చెప్పాల్సిన మాటలు చెప్పి మేము ప్రజల అభిప్రాయాన్ని తీసుకుని ప్రజల ఆమోదంతో మళ్ళీ మీ దగ్గరికి వస్తామని చెప్పి వెళ్ళినటువంటి వ్యక్తులు రాజకీయాలు అరుదుగా ఉంటారు. ఇది రాజమండ్రిలోనే కొత్త సాంప్రదాయం స్టార్ట్ అయింది. ఎందుకంటే స్వతంత్రంగా పోటీ చేసే 100 మంది ఉండొచ్చండి. కానీ ఒక వ్యక్తి ఒక శివరామ సుబ్రహ్మణ్యంతో ఉండాలి అని నిర్ణయం తీసుకుని తన స్నేహంలో తన బొమ్మ పెట్టుకుని తనే రాజకీయ పార్టీ కింద భావించి ముందుకు వచ్చిన ఎవరైతే స్నేహితులు ఉన్నారో డెఫినెట్ గా మేమే కీలక పాత్ర అవుతాం. మున్సిపల్ కార్పొరేషనే కాదు, రేపు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నేను కంటెస్ట్ చేయకపోయినా నాకు వచ్చిన శాతమే రేపు కార్పొరేషన్ అసెంబ్లీ ఎన్నికలకు కూడా నేను కీలక పాత్ర వహించగలను. సుబ్రహ్మణ్యం గారు, ఇప్పుడు ఫైనల్ గా మనం వద్దాం. ఇప్పుడు 40 సీట్లలో లేకపోతే ఇప్పుడు ఉన్న 50 సీట్లలో ఎన్ని టీడీపీ, ఎన్ని వైసీపీ, ఎన్ని స్వతంత్రులు? నాకు తెలిసి ఇప్పుడు దాకా నాకు ఇన్ఫర్మేషన్ అయితే మటుకు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కొంత ఎక్కువ ఎడిగి ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. వాళ్ళు ఈ 3 రోజుల పోల్ మేనేజ్మెంట్ లో సక్సెస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా అన్న దాని మీద అక్కడ కూర్చుని విశ్లేషణ చెప్పాలి. కారణం ఏంటంటే నేను ఫైల్ చేస్తాను, కంప్లీట్ చేస్తా. కారణం ఏంటంటే రాజమండ్రిలో అక్కడ కూర్చున్న ప్రతి పాత్రికేయులు పెద్దలు కూడా 8 సంవత్సరాల నుంచి రాజకీయ పార్టీలను గమనించారు, వ్యక్తులు గమనించారు, రాజకీయ గాలులను గమనించారు వాళ్ళంతా. సో వాళ్ళు విశ్లేషణ చేసి పోలింగ్ పరిశీలన ఏ రకంగా జరిగింది, పోలింగ్ మేనేజ్మెంట్ ఏ పార్టీ సక్సెస్ఫుల్ గా చేసుకోగలిగారు, ఏ అభ్యర్థులు ప్రచారంలో ముందుకెళ్లారు, చంద్రబాబు నాయుడు వేవుందా, జగన్మోహన్ రెడ్డికి వేవుందా, లేకపోతే వేరే వాళ్ళకి ఏ రకంగా వేవచ్చిందన్న దాని మీద వాళ్ళు విశ్లేషణ చేస్తే నేను కూడా ఒక ప్రేక్షకుడికి చూడడానికి సిద్ధంగా ఉండి మీ దగ్గరకు వచ్చినాను. అంటే సుబ్రహ్మణ్యం గారు వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తున్నారు, అంటే మీ విశ్లేషణ తీసుకుని దాని మీద విశ్లేషణ చేస్తున్నారు. అంటే మీ అంచనా ఏంటి? నా అంచనా అయితే చెప్పారు కదా సార్. నేను అంచనా వేసింది ఏంటంటే తెలుగుదేశం పార్టీకి గెలవడానికి దగ్గరికి వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నం సుబ్రహ్మణ్యం సాయం కావాలా, తెలుగుదేశం సుబ్రహ్మణ్యం సాయం కావాలని నాకు ఇంకా తెలియదు. నేను క్లియర్ గా ఒక 6 సీట్లు గెలవగలన్న నమ్మకం నాలో ఏర్పడింది. సో ఈ గెలవగలన్న కాదు 6 గెలవచ్చు, 4 గెలవచ్చు. నేను అది వేరే విషయం. నా అవసరం ఉందా లేదా, నేను గెలిచిన కార్పొరేట్లు అవసరం ఉందా లేదన్నది ఫలితాల్లో మనం తెలుసుకోవాలి తప్ప. కానీ నా ప్రయత్నం అయితే రాజమండ్రికి కొత్త సాంప్రదాయం తీసుకొచ్చారన్న ఫీల్ నేను అవుతున్నాను. డెఫినెట్ గా ఈ రకమైన ఫీల్ పేదవాడు కూడా పోటీ చేయగలడు, పేదవాడు కూడా కార్పొరేట్ అవ్వడు. ఇప్పుడు నేను పోటీ చేసే 10 మంది అభ్యర్థుల్ని మీకు పరిచయం చేస్తాను త్వరలో. వాళ్ళలో ఎవరన్నా సరే కోటీశ్వరుడు ఉన్నారని ఒక టేబుల్ రాను గురించి నేను మాట్లాడినా సరే టేబుల్ రాను కూడా ఎంత ఒక మధ్యతరగతి కుటుంబం కూడా కోటీశ్వరుడు మీరు అంచనా వేసుకోండి. ఈ 10 మంది నిజంగా వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టి ఈ ఎన్నికల పోరాటంలో గెలవడం మీరు అంచనా వేసుకోండి. సామాన్యుల్ని అంటే కార్పొరేట్ చేసినప్పటికీ కూడా గతంలో వాళ్ళు ఎంతవరకు నిలబడగలుగుతారో, ఎంతవరకు ఫైనాన్షియల్ స్టేటస్ ఉందో మీరు అందరూ అర్థం చేసుకోవచ్చు. అటువంటి 10 మందిని రాజకీయాల్లో పార్టీలతో పోటీ పడి మేము గెలవడం ప్రజల అభిమానంతో ఉన్న వాళ్ళని నేను ముందుకు తీసుకొచ్చి డబ్బు ప్రధానం కాదు, ఖచ్చితంగా మనం చేసే సర్వీసే ప్రధానం, మనల్ని ప్రజలు మెచ్చుకుంటారో లేదో వెయిట్ చేయండి అని చెప్పి నేనే ప్రోత్సహించాను. ఆ రకంగా ప్రయత్నం నేను చేయగలిగాను. ఖచ్చితంగా నేను అనుకున్నట్టుగా తెలుగుదేశం పార్టీ జనసేన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత ప్రయత్నం చేసినా శివరామ సుబ్రహ్మణ్యం వాడు నేను కాంగ్రెస్ లోనే ఉన్నాను. మళ్ళీ చెప్తున్నాను మీకు, కాంగ్రెస్ పార్టీకి రెసిగ్నేషన్ ఇచ్చిన తర్వాత నేను మాట్లాడతాను. కాంగ్రెస్ పార్టీలో ఉంటే నా కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టే లెక్క. ఓకే ఓకే, థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు. ఇప్పుడు మంచి విశ్లేషణ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సుబ్రహ్మణ్యం చాలా కీలకమైన వ్యక్తిగా
అవతరించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినవస్తున్నాయి. అంటే ఆయన ఎన్ని స్థానాలు సాధిస్తే ఒకటి సార్, ప్రధాన పార్టీలకైనా ఇటు టీడీపీ కానీ వైకాపా కానీ దగ్గరికి వచ్చినప్పుడు చాలా కీలకమైన అవకాశాలు ఉన్నాయి. దీని మీద మీరేమంటారు? ఇప్పుడు మనకి ఈస్ట్ గోదావరి జిల్లాలోనే ఈ సాంప్రదాయం ఉంది. ఎందుకంటే దత్తుడు గారు కానీ, తర్వాత కాకినాడ చౌదరి గారు కానీ, వీళ్ళందరూ కూడా ఒక లాబియింగ్ అంటే వాళ్ళు పాల్గొనకుండా వాళ్ళ గ్రూప్ను మెయింటైన్ చేసి మొత్తం రాజకీయాన్ని చేతిలో పెట్టుకున్నారు. సో ఇవాళ సుబ్రహ్మణ్యం గారు కూడా ఆయన తీసుకున్న స్టెప్ తప్పని నేను అన్ను, కానీ బాగా ఆలోచించి అతను నించోకుండా తను సత్తా ఏంటో తెలుసుకోవడం కోసం చేసిన ప్రయోగం ఇది. డెఫినెట్గా ఈ ప్రయోగంలో అతను సక్సెస్ అయితే రేపొద్దున రాబోయే ఎన్నికల్లో అతని క్యాడర్ ఏంటి, అతని సంగతి ఏంటి, అతను పెట్టిన సందర్భం ఏంటి, అతను ఎంతవరకు నిలబడగలననే ఒక అవగాహన తెచ్చుకునే అవకాశం సుబ్రహ్మణ్యం ఇవాళ తీసుకున్నాడు. అంటే అది జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు చేసే అవకాశం ఉండదు. రాజమండ్రి నగరంలో జరిగింది కాబట్టి ఈ ఎలక్షన్ అతను పాల్గొనలేదు కాబట్టి జరిగింది. అది కూడా కాంగ్రెస్ లేదు కాబట్టి, కాంగ్రెస్ భూస్థాపితం అయిపోయే పరిస్థితుల్లో అతను సూసైడ్ అటెంప్ట్ చేశారు. అయితే అవుతుంది లేకపోతే లేదు. నా ఇమేజ్ అంత ఉంది, నా కాల్కులేషన్, నా జనం ఎంతమంది వేస్తారు. అదే మరి ఇప్పుడు అతను ఆ క్యాలిక్యులేషన్ కోసమే 10 వార్డుల్లో నించోబెట్టాడు. నిజంగా అయితే 50 వార్డులు మామూలుగా అనుకుంటే 50 వార్డుల్లో ఇంకో 40 వార్డులు 30 వార్డులు చేసేసుకోవచ్చు. కానీ చేసుకోకుండా అతను ఆ 10 వార్డుల్లో ముందు అసలు తెలుసుకోవడానికి అతను అవకాశం తెచ్చుకున్నాడు. భూషణ్ బాబు గారు మీరేమంటారు? ఇప్పుడు సుబ్రహ్మణ్యం కీలకమైన ఎపిసోడ్ గా మారే అవకాశం ఉంది ఇప్పుడు దీనికి ముందు. ఇతను అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరంగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి తక్కువ అయితే కనుక తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చే కాంగ్రెస్ మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుందా? ఇంకా చేయలేదు, చేసే నిర్ణయం తీసుకుంటారు ఏ పార్టీకి మద్దతు ఇచ్చినా అన్నది ఆయన చెప్తుంది. అలాంటి సిచ్యువేషన్ ఎదురైతే కనుక ఇప్పుడు ఇందాక ప్రతాప్ గారు మాట అన్నారు, కాంగ్రెస్ క్యాడర్ ఎవరికి ఓటేశారు ఏమైపోయారు అని చెప్పారు. ఒక క్వశ్చన్ వేశారు ఆయన, అది చాలా పెద్ద ప్రశ్న అది. కానీ నేను ఎంక్వైరీ చేసిన దాని మీద, ఎప్పుడైతే 10 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా ఉన్న రౌతు సూర్యప్రకాశ్రావు గారు ఆల్ ఆఫ్ ది సడన్ పార్టీ మార్చారు, క్యాడర్ వెళ్ళలేదండి కూడా, మాక్సిమం క్యాడర్ వెళ్ళలేదు. అయ్యో ఇంత అన్యాయం చేశారండి, మన పార్టీకి తప్పు చేసి ఉండొచ్చు, రాష్ట్రాన్ని విడగొట్టి సర్వనాశనం చేసి ఉండొచ్చు రాష్ట్రాన్ని, కానీ ఇన్నాళ్ళు పార్టీలో ఉండే మాకు ఎవ్వరికీ చెప్పకుండా ఆయన షిఫ్ట్ అయిపోయాడు అవతలకి అని చెప్పి ఒక బాధ చాలా ఉందండి కాంగ్రెస్ వాళ్ళు. నేను చాలా మంది విన్నాను, నాయకులు అవనివ్వండి క్యాడర్ అవనివ్వండి. ఎమ్మెల్యే గారి గురించేనండి, ఎంపీ గారి గురించి కూడా విన్నారా? ఎంపీ గారు జై సమైక్యాంధ్ర అని చెప్పి ఆయన పార్టీ పెట్టలేదు అప్పటికి, ఇంకా ఆయన పార్టీ కొత్త పార్టీ పెట్టుకున్నాడు ఆయన ఉన్న పార్టీ నుంచి. ఎంపీ కంటే ఎమ్మెల్యేకి ఎక్కువ సంబంధాలు ఉన్నాయి జనంతో. ఆయన 10 సంవత్సరాలు రాజమండ్రితో అవినాభావ సంబంధం పెట్టుకున్నాడు ఎమ్మెల్యే గారు. ఎంపీ గారు వస్తుంటారు, ఆయన ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి సంబంధం పక్కన పెట్టండి. నేను చెప్పేది కాంగ్రెస్ క్యాడర్ ఏమైందని మేము ప్రశ్న ఇచ్చారు కదా, ఎవరికి ఓటేశారని. దాని ప్రభావం ఖచ్చితంగా కాంగ్రెస్ వాళ్ళు ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా తీసుకుంటారు. అక్కడ జగన్ అని కానీ రౌతని ఎమ్మెల్యేలకు మమ్మల్ని అన్యాయం చేశాడు, మాకు చెప్పకుండా షిఫ్ట్ అయ్యాడని చెప్పి ఒక బాధ ఉంది వాళ్ళకి. ఆ ఓట్ బ్యాంక్ ఖచ్చితంగా టీడీపీకి టర్న్ అయ్యే అవకాశం. టీడీపీకి టర్న్ యాంటీ రౌతు అంటే వైకాపా ఉంది, వైకాపా టీడీపీ పడుతుంది కదా. టీడీపీ కనుకోవచ్చు, బీజేపీ కనుకోవచ్చు, మరి వాళ్ళు ఎవరికేసారని చెప్పలేదు. దాదాపు 17 వార్డులు కాంగ్రెస్ పోటీ చేసింది, అయినా గారు 50 వార్డులకి చేసింది. 19 వార్డులో చేసింది కాంగ్రెస్, 17 కాదు 19 వార్డులో చేసింది కాంగ్రెస్. 33 వేసారు, చాలా మంది విత్డ్రా అయ్యారండి. రాజమండ్రి వరకు మాట్లాడుతున్నాం మనం, ఆంధ్ర అంతా మాట్లాడలేదు, రాజమండ్రి వరకు విశ్లేషణ పెట్టారు. 19 వార్డులు చేసిందండి కాంగ్రెస్. ప్లస్ శివరామ సుబ్రహ్మణ్యం గారు ఇండిపెండెంట్ గా పెట్టినా కూడా వాళ్ళు కాంగ్రెస్ కింద ట్రీట్ చేసి ఉండొచ్చు వాళ్ళు. ఎందుకంటే శివరామ సుబ్రహ్మణ్యం కాంగ్రెస్ లో హార్డ్ కోర్ ఆయన ఇప్పుడు నేను రిజైన్ చేస్తాను స్వతంత్రం అన్నా కూడా శివరామ సుబ్రహ్మణ్యం అంటే కాంగ్రెస్ కింద చూస్తాను. ఎందుకంటే ఆయన 2 సార్లు ఎమ్మెల్యే టికెట్ ట్రై చేశాడు, 94లోను 99లోను 2004లోను. ప్రతిసారి ఏపీఎస్ చైర్మన్ నామినేటెడ్, అది వదిలేండి, ఎమ్మెల్యే కోసం ట్రై చేశాడు ఆయన. రేపు పొద్దున కూడా ఎమ్మెల్యేగా కాంగ్రెస్ కి ట్రై చేస్తున్న దశలో పార్టీకి అందరగోళం అయిపోయింది, ఎమ్మెల్యే గారు షిఫ్ట్ అయిపోయారు, ఇప్పుడు ఇండిపెండెంట్ అంటున్నారు. ఈయన రిజైన్ చేయకుండా కాంగ్రెస్ ను బతికించాలని రేపు పొద్దున కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆశ్చర్యపడక్కర్లేదు శివరామ సుబ్రహ్మణ్యం గారు. ఎందుకని ఇప్పుడు 6 గెలిచినా కూడా కాంగ్రెస్ వాళ్ళ కింద ట్రీట్ చేయాలండి ఆవిడ. ఇది ఇండిపెండెంట్ గా నేను అనుకోను, ఎందుకంటే పెట్టుండదు ఇండిపెండెంట్ గాను, కానీ శివరామ సుబ్రహ్మణ్యం మనుషులంటే కాంగ్రెస్ కింద నేను అనుకోను. హస్తం మీద జనానికి వ్యతిరేకత ఉందన్న భావంతో వీళ్ళు పెట్టుండొచ్చు, ఇండిపెండెంట్ గా పెట్టుండొచ్చు. ఓకే, మీ దగ్గర మళ్ళీ వద్దాం. నవీన్ గారు మీరే ఉంటారు, సుబ్రహ్మణ్యం గారి విన్న తర్వాత మీకు ఈక్వేషన్స్ ఏ విధంగా మారే అనిపిస్తుంది? లేదండి, ఇది పెద్ద అంటే రాజమండ్రి మున్సిపల్ ఎలక్షన్స్ వరకు అయితే సుబ్రహ్మణ్యం గారు ప్రమేయం ఇక్కడ డెసిషన్ మేకర్ అయ్యే అవకాశం నాకైతే కనిపించట్లేదండి. అంటే స్పష్టంగానే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మీరు ఈ క్యాడరులో వాతావరణం ఎలా ఉంటుంది అన్నదానికి కూడా
ఈ రాష్ట్ర విభజన ఎఫెక్టేనండి మొత్తం అంతా. అది తెలుగుదేశానికి అనుకూలత వచ్చింది. ఇది పాజిటివ్ ఓటు కాదండి, కాంగ్రెస్ మీద కోపం. కాంగ్రెస్ పార్టీలో ఆ నాయకులు, ఆ ద్వితీయ శ్రేణి వాళ్ళు అలా ఉన్నారు, కానీ మిగిలిన వాళ్ళంతా ఒక కామన్ పర్సన్కి ఎటువంటి అభిప్రాయం అయితే ఉందో వీళ్ళు కూడా అట్లాగండి. మరీ ఇష్టం లేని వాళ్ళు అంటే నేను బయట ఉన్న మూడుని బట్టి నేను క్యాలిక్యులేట్ చేసింది ఇవాళ 76-78% పోలింగ్ అవుతుందని అనుకున్నానండి. అంత జరగల. దాదాపు 69.05% 70. అంటే ఏంటంటే దాదాపు 70 దాకా వచ్చింది. చూస్తా తెలుగుదేశానికి వేయడం ఇష్టం లేకే ఆ 10%, 8% ఉండిపోయారనండి. అంచేత ఈ కేడర్ ఎవరికి వేస్తారు అన్నది కాదండి, ఇది ఉద్యమం అయిపోయింది. అంటే అక్కడ రెండే ఫ్యాక్టర్స్ అయ్యాయండి. ఇక స్థానిక అంశాలు ఇవన్నీ కాకుండా మనకి ఎలాగూ విడిపోయాం, ఇంకా రాష్ట్రం కలిసేది లేదు. ఇటువంటప్పుడు మనకి ఒక మంచి రాష్ట్రాన్ని కట్టించే వాళ్ళు ఎవరో అది తెలుగుదేశం వల్ల అవుతుంది అన్నది అనుకోకుండా ఆయనకి 2 కళ్ళ సిద్ధాంతం అని నిన్నటిదాకా చికాకు పడిన మనిషే ఇవాళ మనకి ఈయన తప్ప ఇంకొక పరిస్థితి లేదు అన్నది ఈ వాతావరణం అండి. ఆల్టర్నేటివ్ లేదండి. ఆల్టర్నేటివ్ లేక ఇంకా రెండో వైపు జగన్ గారి పార్టీ వైపు ఇది గత 3 ఏళ్లుగా కూడా సామాజిక సమీకరణలు, కులాలు, ఈ బహుజనులు, దళిత క్రైస్తవులు వీళ్ళంతా అటువైపు ర్యాలీ అవుతూ ఉన్నారు. అక్కడ నుంచి పెద్ద మార్పు ఉండదండి. అయితే అటు ఇటు మీకు ఈ ఊర్లో వైద్య విధాన పరిషత్తులో ఒక ఉద్యోగిని ఉన్నారండి. ఒక ఉదాహరణ, ఆమెని చుట్టూరు ఉన్న 4-5 లంచ్ టైంలో స్టాఫ్ ఆమె మద్దతు ఇచ్చే నాయకుడి గురించి, అవినీతి గురించి మాట్లాడుతూ ఉంటారు. ప్రతిసారి ఆవిడ ఇరిటేట్ అయిపోయి రాక మాకు ఒక అవకాశం వస్తే అంతా మీరే తినేయాలా ఇట్లా వాదన పెట్టుకునేవారండి. ఈ విభజన నిర్ణయం బయటకు వచ్చాక ఏమో మనకిప్పుడు జరగవలసింది మంచి రాష్ట్ర నిర్మాణం జరగాలి. ఆయనే ఏదో హైదరాబాద్ కట్టించాడు అదేండి. అంటే చదువుకున్న వాళ్ళల్లో ఆ మార్పు వచ్చిందండి. మిగిలిన దానిలో మాత్రం ఇప్పుడు జగన్ గారి బలం అదేనండి. అది సామాజిక సమీకరణలో అణగారిన వర్గాలు, అట్టడుగు వర్గాలు, ఆధిపత్య కులానికి సంబంధించి రెడ్డి వర్గం, ఎక్కువ జనాభా ఉండి అందరూ వదిలేసిన క్రైస్తవ వర్గం, బహుజనులు, వీళ్ళంతా అది తక్కువేం లేదండి. ముస్లిమ్స్ కూడా ఏదండి. ఇది దీంతో ఏంటంటే ఇక్కడ ఈ తాచు అటు ఇటు ఉన్న దానిలో ముగ్గు ఏంటంటే మనకి రాష్ట్రం విడిపోయింది, కొత్తగా మనకి కట్టుకునే వాళ్ళు కావాలి ఇప్పుడు అన్నదే ఒక 50 గ్రాములు మొగ్గు చూపిస్తున్నదండి. అదే కనబడుతుంది. ఓకే, మన సమయం కృష్ణకుమార్ గారు ఫైనల్ గా అంటే సుబ్రహ్మణ్యం గారు చెప్పిన దాని తర్వాత మీకు ఏమనిపిస్తుంది? వాస్తవంగా ఇప్పుడు అంత టైట్ ఫైట్ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇటు సూర్యప్రకాశ్ రావు గారు అన్నది టైట్ ఫైట్ జరిగింది అని అంటున్నారు. నెక్స్ట్ సుబ్రహ్మణ్యం గారు కీలకం అయ్యే అవకాశాలు ఉన్నాయి కూడా బయట బాగా ప్రచారం జరుగుతుంది. దీంట్లో ఎవరి వాదనలు వాళ్ళకు ఉంటాయి. ఫలితాలు వచ్చాక ఏ ఫైట్ జరిగిందో తెలుస్తుంది. టైట్ ఫైట్ అని వాడు అనుకోవచ్చు, లూజ్ ఫైట్ అని ఇంకోటి అనుకోవచ్చు, నాదే ఫైట్ అని ఇంకోటి అనుకోవచ్చు. ఇది ఏం ఫైట్ ఎలా ఉన్నా కూడా ప్రతిసారి ఎన్నికల్లో ఓటరే ఓడిపోతున్నాడు. ఈసారి కూడా ఓటరే మళ్ళీ ఓడిపోతున్నాడు. నాయకులు కూడా డబ్బులు బాగా పోగొట్టుకుని ఓడిపోయారన్న ఫీలింగ్ కూడా, డబ్బులు కూడా పోగొట్టుకుని ఓడిపోతాడు. వాడు ఓడిపోయినాడు, అది వేరే ఎలాగా తప్పదు. ఒకటేంటంటే ఇక్కడ సుబ్రహ్మణ్యం ప్రయత్నం అన్నది నిజంగా కాంగ్రెస్ పార్టీ కాడి వదిలేసి మొత్తం 78లో కాంగ్రెస్ అస్తం గుర్తు వచ్చిన తర్వాత 72 ఆవుదోడని పక్కన పెడితే 72లో అస్తాన్ని గుర్తుపెట్టుకుంటే అస్తం వచ్చిన తర్వాత ఈ 36 ఏళ్లలో 50 వార్డులున్న రాజమండ్రిలో 33 వార్డుల్లో అస్తం గుర్తు బ్యాలెట్లో కనబడని స్థితి ఫస్ట్ టైం వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా తనకు తానే ప్రయోగం చేసుకున్నాడో రేపొద్దున నిజంగా సాహసం. ఇది సాహసం నిజంగా ఎంత సాహసం అంటే 10 మందిని పెట్టి పైగా ఇండిపెండెంట్లుగా పోనీ 10 మందిని ఏ అస్తం గుర్తోనో ఇంకో గుర్తోనో పెట్టాడంటే అది వేరే సంగతి. ఒక సాహసానికి ఆయన ఒడిగట్టాడు. ఆ సాహసంలో దాని ఫలితం కూడా ఆయనే చేశాడు కాబట్టి ఆయనే అనిపిస్తాడు. మంచి వచ్చినా ఆయనే, బెడ్ వచ్చినా కక్కొచ్చినా సరే పట్టడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి చేశాడు. నా దృష్టిలో ఇలాంటి సందర్భాల్లో ఈ ప్రయత్నం నిజంగా ఈ ప్రయత్నం కూడా మంచిదే. అది ఏదైనా అది తర్వాత టీడీపీకి అంటే కొండలరావు గారిని ప్రకటించాక 40-45 స్థానాలు వస్తాయన్న ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. ఇదంతా టైట్ ఫైట్ అవుతుందన్న ఇది ఫైట్ అలా అవన్నీ అలా ప్రతి వాళ్ళకి అనిపిస్తుంది. ఆ లెక్కన సీట్లు తీసుకుంటే 50 స్థానాలకి 150 మంది గెలవాలి. అలా ఉండదు ఎప్పుడు, ప్రతి వాళ్ళు అలాగే చెప్తారు. కానీ ఒకటి మాత్రం ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే
ఇది ఒక రకంగా ఇంకా రాజకీయాల్లోనూ రాజమండ్రిలోనూ ఏదైనా కొంచెం విలువలు ఉన్నాయంటే బుచ్చయ్య చౌదరి గారు చాలా చతురతతో ఆఖరి నిమిషంలో ఒక బలమైన వ్యక్తిని తీసుకొచ్చిన తర్వాత సామాజిక వర్గం తెచ్చాడు, ఇంకోటి తెచ్చాడు. ఒకటి మాత్రం నిజమేంటంటే ఇక్కడ పంతం కొండలరావు అనే వ్యక్తి పేరు ఆ కుటుంబం నుంచి అని అన్న తర్వాత ఇంకొకళ్ళు ఎవరైనా అయితే ఎలా ఉండేదేమో తప్ప పంతం కొండలరావు అన్న తర్వాత పెద్ద వ్యతిరేకత బయట రాలేదు, లోపల రాలేదు. అది ఒకటి మనం ఇక్కడ తీసుకోవాల్సింది. రెండోది నేను విన్నది, నేను అన్ని చోట్ల తిరుగుతుంటే చెప్పింది ఇంకోటి విషయం అంటే కొండలరావు వెళ్ళాడని నేను మొట్టమొదటిసారి సైకిల్ ఎక్కుతున్నాను అన్నవాళ్ళు నేను చూశాను. ఇది కొండలరావు ఇమేజ్ని పెంచడానికో కొండలరావు ఇమేజ్ని ఇచ్చేయడానికి అంటే ఏంటంటే ఓ కొండలరావు, ఇంకో సుబ్రహ్మణ్యం, ఇంకో ఎవరైనా కావుండొచ్చు. లోకల్ బాడీ రాజకీయాల్లో కూడా అవగాహనతో పనిచేస్తే జనం ఆదరిస్తారు అంటే నేను ఇప్పుడు మళ్ళీ దీన్ని మొత్తం ఈ విజయానికి వీటన్నిటికీ నేను వర్తింప చేయట్లేదు. కృష్ణకుమార్ గారు కొండలరావు ఆ ఇమేజ్ సంపాదించుకున్నందుకు మిత్రుడిగా మీరు అన్న పాయింట్కి వస్తున్నారు. చాలా వార్డులో తిరిగిందండి. ఖచ్చితంగా మంచి బలమైన సామాజిక వర్గానికి ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ఇచ్చిందో టికెట్, మొగ్గు అటువైపు కనిపించింది, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గాలి కనిపించింది. అదే సామాజిక వర్గానికి చెందిన కొంతమంది ఆ సామాజిక వర్గంలో ఈయన ఎదిగే అవకాశాలు ఉన్నాయని చాలా గట్టిగా ఈ ఎలక్షన్స్ లో ఇండైరెక్ట్ గా చాలా ఈ ముగ్గులు పెట్టినట్టు సమాచారం ఉంది. ఎంతవరకు కరెక్ట్? అది రాజకీయం అంటేనే అంత. పైగా ఇంకొకటి, ఇప్పుడు మీరు అన్నారు సరే రాష్ట్రం మొత్తం మీద గాలి ఇవన్నీ వాళ్ళు అనుకుంటే అనుకోవచ్చు తప్ప ఒక రకంగా నేను ముందే ఇందాక కూడా ఏమంటానంటే నవీన్ గారు కూడా ఆ అభిప్రాయాన్ని ఇంచుమించు వ్యక్తం చేశారు. అర్బన్ ఏరియాస్లో కొంత ఊపు ఉన్నమాట వాస్తవం. రూరల్ ఏరియాస్లో అటువంటి పరిస్థితి ఇంకా లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆల్ ఆఫ్ ది సడన్ కాడి వదిలేసిన తర్వాత వ్యాక్యూమ్ ఒకటి వచ్చేసింది. కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా క్యాండిడేట్ ఉన్నా లేకపోయినా వాళ్ళకు ఓటు బ్యాంక్ ఉన్న వ్యవస్థ అది ఎప్పటి నుంచో అలా ఉన్న వ్యవస్థ అది. కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా సరే ఓడిపోయిన వాడికి ఎన్నో కొన్ని డిపాజిట్ దక్కనంత వరకు అయినా సరే ఓట్లు వస్తాయి. అంటే ఎన్నో కొన్ని వస్తున్నాయి కదా, ప్రతి వాడికి వాళ్ళకు పర్సంటేజ్ ఓట్లు మినిమం గ్యారంటీ అనేది ఒకటి ఉంది అక్కడ సినిమాలకు. ఆ కాంగ్రెస్ సినిమా మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఒక వ్యాక్యూమ్ వచ్చింది. ఆ వ్యాక్యూమ్ని అందిపుచ్చుకోవడంలో ఈ పోల్ మేనేజ్మెంట్ ఇలాంటి విషయాల్లో సిద్ధహస్తుడైన చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడంటే ఈ నెల్లాళ్ల వ్యవధిలోనూ మంచి బ్లోయర్స్ పెట్టి ఆ బ్లోయర్స్ ద్వారా ఈ గాలికి పంపించాడు. పంపిస్తే అది ఏమైందంటే గాలి ఇందులో ఉంది అనుకుంటే జనం అందరూ పొలవమంటూ అందులో సందులోంచి గొంతులోంచి ఇందులోకి వచ్చేసారు. ఈవేళ ఇదే రేపు ఆయనకి తలకాయమాట అవ్వచ్చు, మనం చెప్పలేము. రాజకీయాలు ఇవి. ఇలా అందరినీ తీసుకొచ్చేసి ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళందరూ ఏమైపోతారు. అందుచేత ఏంటంటే నేను ఇది పెద్ద ఏదో వచ్చేసింది గాలి అంటే మాత్రం కాదు, కానీ ఇది బ్లోయర్స్ ద్వారా కొన్నాళ్ళు వేయించేస్తే ఈ బ్లోయర్స్ ఇంకో 3 నెలలు పనిచేస్తే అది మిగిలిన వాటికి కూడా పనిచేస్తుంది. ఈ బ్లోయర్స్ కనుక ఎంతకాలం కరెంట్ లేకుండా కరెంట్ ఆగకుండా జనరేటర్స్ అయినా పనిచేస్తాయని మనం చూడాలి. ఒక్క నిమిషం ఫైనల్ గా మీరు చెప్పే మెసేజ్ పెద్దలు అందరూ అనుకున్న దాని ప్రకారం మనం మరీ ఎడ్జుతుందా లేదా అనుకున్నా ఇండిపెండెంట్లు నెగ్గుతారా లేకపోతే ఏం జరిగినా ఏమొచ్చినా సరే ఇప్పుడు మన ముందున్నది ఎవరొచ్చినా వార్డులు, రాజమండ్రి పరిశుభ్రత, రాజమండ్రి గురించి కష్టపడి రాజమండ్రిని డెవలప్ చేసి ఇంత పెద్ద వార్డులు లేకుండా వార్డు విభజనలు చేసి ఖచ్చితంగా రాజమండ్రిని ఒక సుందర నగరంగా చేస్తే ఎవరినైనా గుర్తించుకుంటాం రాజమండ్రి ప్రజలు. అట్లా జరగాలని ఆశిస్తున్నాం. ఈ ఎలక్షన్ గురించి అన్నది 2వ తారీఖు తెలిసిపోతే ఈ వేవ్ నిజంగా మొత్తం దేశం ఆంధ్రప్రదేశ్ అంతా ఒక పుట్టు కొడుతుంది, లేదంటే కూడా ఆగిపోతుంది. భూషణ్ ఫైనల్ గా మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి ఈ కార్యక్రమం ద్వారా ఇటు రాజమండ్రి ప్రజలకు మీరు చెప్పేది? 1 minute లో కంక్లూడ్ చేయండి, టైం అయిపోయింది ఆల్రెడీ. ఎలక్షన్ సంబంధించి కాబట్టి కొంత యాక్షన్ చేయండి. ఎవరు గెలిచినా ఎవరు ఓడినా ప్రజెంట్ కార్పొరేషన్ మాత్రం ప్రతాప్ గారు చెప్పినట్టు శుభ్రంగా ఉండాలండి. పబ్లిక్ సర్వీస్ చేయాలి. ఎజెండాని స్పష్టంగా చదవాలి. కార్పొరేటర్ అనేవాడు తన అభిప్రాయాన్ని, తన వార్డు సమస్యల్ని, ప్రజా సమస్యల్ని స్పష్టంగా కార్పొరేషన్లో మీటింగుల్లో చెప్పినాడే ఇది పని జరుగుతుంది. అంతేగాని అక్కడ ఎజెండా అధికారులు మాట్లాడి, మేయర్ మాట్లాడి, మనవాళ్ళు ఇలా కూర్చొని ఏదో మాట్లాడుతున్నారు అనుకోవడం, సంతకం పెట్టడం, ఇచ్చింది తినేయటం, ఇది కాదండి సమస్య అక్కడ. లేకపోతే మీ అభిప్రాయం అంటాం కాదండి. ఖచ్చితంగా సమస్యల మీద మాట్లాడాలి. ఎజెండా స్పష్టంగా చదవాలి. దీనికి ఏం చేయాలంటే ముందు మాజీ మేయర్లను, మాజీ వాళ్ళను, లేకపోతే పెద్ద మేధావులను చూసి క్లాసులు నడిపించాలి. వాళ్ళకి పెట్టకూడదు, మేధావులతో కొంతమందితో క్లాసులు చెప్పించాలి. ఇలా చేయాలి, అడ్మినిస్ట్రేషన్ అంటే ఇలా ఉంటుంది, మీ సమస్యల పోరాటం ఇలా ఉంటుందని చెప్పాలి. ఈ రాజమండ్రిలో నాకు తెలిసి 2002లో వచ్చిన కౌన్సిల్లో కొద్దిగా
చక్కగా యూత్ వాళ్ళందరూ బాగుండింది. రెండోది మీ అభిప్రాయం మా అభిప్రాయాలకు జరిగింది. ఇంకొకటి ప్రధాన బాధ ఏంటంటే ఎమ్మెల్యేలు ఎంపీలు సుదీర్ఘమైన ఉపన్యాసాలు చేస్తారు కార్పొరేషన్ మీటింగ్లో. ఇప్పుడు కార్పొరేటర్లు మాట్లాడినవారు వాళ్ళు ఏం చేశారనేది పొటాపోటీగా మాట్లాడుతున్నారు. గంటన్నర కాలం గడిచిపోతుంది. ఓకే, కంక్లూడ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. శాసనసభలో ఉండకూడదంటారు. నవీన్ గారు మీరు ఫైనల్ మెసేజ్. అంటే ఇప్పుడు ఇక తర్వాత ఎలక్షన్కైనా సరే ఇంకా రేపు ఈ సార్వత్రిక ఎన్నికలు ఈ అనుభవాలతోటి కూడా రాజకీయ పార్టీలందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే ఈ గెలుపు గుర్రాలన్న గొడవ వదిలిపెట్టేసి ప్రజా దృక్పథం కావాలి. అంటే సామాన్యులు, సామాన్య జీవితం గడిపే నిరాడంబరులు కూడా పోటీ ఉత్సాహంగా చేయగలిగిన వాతావరణాన్ని తీసుకురావడానికైనా వాళ్ళ సిండికేట్ అవ్వాలని నేను కోరుతున్నాను. అయ్యా, అధికారంలోకి ఎవరు వచ్చినా ప్రజలను పట్టించుకుంటే కనీసం మనకి ప్రత్యక్షంగా కనిపించేది కార్పొరేషన్. తెల్లారి లేచి కార్పొరేషన్తో సంబంధం ఉన్న ప్రతివాడికి కూడా పడుతున్న అవస్థలు మనందరికీ తెలుసు. అలాంటి అవస్థలను కనీసం పూర్తిగా రూపుమాపేస్తారు అని నేను నమ్మట్లేదు, కానీ తగ్గించి మినిమైజ్ చేయగలిగిన ప్రయత్నాలు ఎవరు అధికారంలోకి వచ్చినా ఎవరు పాలక ఇదిగా ఉన్నా స్వీకరిస్తే వాళ్ళు అనంతకాలంలోనే మంచి పేరు తెచ్చుకుంటారు. పైగా రాజమండ్రి సంప్రదాయానికి భిన్నంగా అంటే కార్పొరేషన్లో ఉండి మేయర్కో లేకపోతే ఆ కార్పొరేషన్లో ఉండి పాలక వర్గానికో అక్కడ ఉండి ఎమ్మెల్యేకో లేకపోతే ఎంపీకో ఎప్పుడు పడని వాతావరణాలు తీసుకొచ్చి కొన్ని పాడు చేస్తున్నారు. అవన్నీ మర్చిపోయి ఎవరు అధికారంలో ఉన్నా, ఏ పార్టీ ఉన్నా, ఎవరున్నా, ఒకే పార్టీ వారున్నా పడని సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. అలా కాకుండా ఊరు ఇంట్రెస్ట్ తోటి రేపు వచ్చి గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని ఆ ఇంట్రెస్ట్ తోటి నలుగురి సహకారంతో దీన్ని మళ్ళీ మన ఊరికి ఆ ఔన్నత్యాన్ని కాపాడుకుంటూ మంచి పనులు చేస్తే అందరూ మెచ్చుకుంటారు, వాళ్ళు చరిత్రలో మిగులుతారు. లేకపోతే డబ్బులు ఖర్చు అయినట్టే వాళ్ళు ఖర్చు అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణకుమార్ గారికి, అదేవిధంగా పెద్ద నవీన్ గారికి, భూషణ్ బాబు గారికి, ప్రగళ్లపాటి ప్రతాప్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ నగరపాలక సంస్థ ఏర్పడ్డాక మూడోసారి కొత్త కార్యవర్గం రాబోతుంది. ఈ పాలకవర్గంలో ఎవరు గెలుస్తారు, ఎవరు నిలుస్తారు, విజేతలు ఎవరు, పరాజితులు ఎవరు, ఇది 2వ తేదీన తెలిసే అవకాశం ఉంది. ఒకవేళ రేపు ఏప్రిల్ 1వ తేదీన కోర్టు ఈ ఎన్నికల ఫలితాలను వాయిదా వేసే పక్షంలో దాదాపు నెలన్నర పాటు అభ్యర్థులంతా కూడా టెన్షన్ పడే అవకాశం ఉంది. అయినప్పటికీ రాజమండ్రిని అందరూ కూడా ప్రశాంతంగా ఉండే ప్రాంతం కాబట్టి, అందరూ శాంతిని కోరుకునే కాముకులు కాబట్టి ఎవరు గెలిచినా రాజమండ్రి అభివృద్ధిని ఎజెండాగా పెట్టుకుని ముందుకు వెళ్లాలని ఇక్కడ పెద్దలందరూ కూడా సూచించారు. ఆ విధంగా ముందుకు వెళ్లి రాజమండ్రి కార్పొరేషన్ తీర్చిదిద్దడంతో పాటు వచ్చే పుష్కరాలకి రాజమండ్రి ఖ్యాతిని దేశ స్థాయిలోనే కాదు ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లాలని ఆకాంక్షిస్తూ ఇంతటితో ఈ కార్యక్రమం ముగిస్తున్నాం. మరో వారం మరో అంశంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.